నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునే అప్రోచ్ ఏంటి సార్ అంటే నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్. సో పుట్ సైడ్ హెడింగ్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్. So net operating income approach. So net operating income approach. First directly conclusion note చేసేద్దాం. As per this approach, if percentage of debt is increasing, if percentage of debt is increased, so automatically ఇక్కడ KO, KD will remain constant. అంటే సేమ్ లైక్ నెట్ ఇన్కమ్ అప్రోచా కాదా? ఎస్ ఆ. నెట్ ఇన్కమ్ కేసులో ఏమేం కాన్స్టెంట్ ఉంటాయమ్మా? కేఈ అండ్ కేడి. ఇక్కడ ఏమేం కాన్స్టెంట్ ఉన్నాయి? కేఓ అండ్ కేడి. దట్ ఈస్ మరి కేఓ కేడి కాన్స్టెంట్ ఉన్నాయి అంటే టోటల్ ఇంపాక్ట్ ఆర్ ఎల్స్ బర్డెన్ మొత్తం కూడా దేని మీద పడిపోద్దమ్మా? కేఈ. అదే నోట్ చేద్దాం. కేఈ will be changed accordingly with value of KO and KD. అంటే కేఓ కేడి కాన్స్టెంట్ ఉంటాయి కాబట్టి వాటికి తగ్గట్టు ఎవరు అడ్జస్ట్ అయిపోతారమ్మా? కేఈ. సో మొత్తం స్టోరీలో యాజ్ పర్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్ అడ్జస్ట్ అయ్యే మంచి మనస్తత్వం ఎవరికి ఉందమ్మా? ఇక్కడ కేఈ. కేఓ కేడీకి ఉందా? నో. మరి అది ఎలా అడ్జస్ట్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేయాలా లేదా? ఎస్. సో తీసుకోండమ్మా కాలమ్స్. ఫస్ట్ సిచ్యువేషన్ 1, situation 1, 2, 3 and 4. So KD, KO, so road చేస్తున్నారు columns KD, KO, and next capital structure ఈక్విటీ ఈజ్ టు డెట్. మరి కేడి కేఓ అక్కడ నోట్ చేసాం కాబట్టి బ్యాలెన్స్ పెండింగ్ ఏముంటుందమ్మా మనకు అక్కడ? కేఈ. సో ఫస్ట్ సిచ్యువేషన్ క్యాపిటల్ స్ట్రక్చర్లో 100% ఈజ్ టు 0%, 90% ఈజ్ టు 10%, 60% is to 40%, and 40% is to 60,000. As usual, same. So sir, percentage of debt increase avutunda, decrease a increase. So first situation lo let us take KD 10%, KO 15%. ఎంతమ్మా? 15%. సో ఫస్ట్ సిచ్యువేషన్లో డెట్ ఏమన్నా ఉందా? నో. డెట్ ఏంటమ్మా? 0. మరి ఆల్ అబౌట్ ఈక్విటీయా కాదా? ఎస్. అంటే కెన్ వి కంక్లూడ్ ద టోటల్ క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ ఈక్విటీ? ఎస్. మరి కామన్ సెన్స్ అప్లై చేసి చెప్పండి అమ్మా. కేఓ 15% అంటున్నాము అంటే కేఈ ఎంత అవుతుంది? 15% కాదా? ఎస్. దానికి ఏమన్నా స్పెషల్గా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉందా సార్ అంటే ఏమీ లేదమ్మా. బికాజ్ హియర్ దేర్ ఈజ్ నో డెట్. Simply capital is equal to equity. That's why cost of capital is equal to cost of equity. So 15% and 15%. ఇప్పుడు అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది.
యాజ్ పర్ దిస్ థియరమ్ ఆర్ ఎల్స్ యాజ్ పర్ దిస్ అప్రోచ్ పర్సంటేజ్ ఆఫ్ అ డెట్ ఇంక్రీజ్ అయినా కానీ కేఓ అండ్ కేడి విల్ రిమైన్ సేమా కాదా? ఎస్. అంటే కేఓ కేడి ఏం చేంజ్ అవ్వవమ్మా, దే విల్ రిమైన్ సేమ్ సార్. 15%, 15% అండ్ 15%. కేఓ విల్ రిమైన్ సేమ్. మరి కేడి కూడా సేమ్ ఉంటుందని చెప్తున్నారా లేదా? ఎస్. కేడి 10%, 10% అండ్ 10%. అంటే కేడి తెలుసు 10%, కేఓ తెలుసు వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 15%, ఈక్విటీ రేషియో తెలుసు 90%, డెట్ రేషియో తెలుసు 10%. మీరు ఫిల్ చేయాల్సిన కాలం లాస్ట్ కాలం కేఈ ఫర్ సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ సిచ్యువేషన్. ఫార్ములా సేమ్ ఫార్ములా అమ్మ. ఏ ఫార్ములా అప్లై చేయాలి? కేఓ ఇజ్ ఈక్వల్ టు డబ్ల్యూఈ కేఈ ప్లస్ డబ్ల్యూడి కేడి. మొత్తం సోదిలో కేడి కేఓ మనకు తెలుసా లేదా? ఎస్. anyhow they are constants. And after that WE and KD తెలుసా లేదా? yes. 90% and 10%. and balancing figure is KE. ఆ KE కాలం ఫిల్ చేసి నాకు చెప్పండి ఎంతో. ఏం లేదమ్మా, రివర్స్ క్యాల్కులేషన్. కేఓ తెలుసు, కేడి తెలుసు, డబ్ల్యూఈ డబ్ల్యూడి తెలుసు. రివర్స్ క్యాల్కులేషన్ చేసి కేఈ ఫైండ్ అవుట్ చేయాలి. చెప్పండి. సెకండ్ సిచ్యువేషన్ కేఈ ఎంత? 14%. సెకండ్ కేస్ 14%. ఏమైనా డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చినాయి. 15.5%. డిక్రీజ్ అవుదమ్మా, ఇంక్రీజ్ అవుతుంది. అలా ఎందుకు ఇంక్రీజ్ అవుతుందని తర్వాత చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నో ఆన్సర్స్ చెప్పండి చాలు.
అయిపోయిందా? సో ఎవరికైతే రాలేదో సెకండ్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, మళ్ళీ 2 minutes టైం ఇస్తా. థర్డ్ అండ్ ఫోర్త్ ట్రై చేయండి, బికాజ్ ఈ క్యాల్కులేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇది రాకపోతే మనం ఇల్లుస్ట్రేషన్స్ చేయలేం. సో ఇక్కడ నుంచే మనకి ఇంపార్టెంట్ మొత్తం. సో సెకండ్ సిచ్యువేషన్లో మనకు నార్మల్గా తెలిసిన ఫార్ములా ఏంటమ్మా? కేఓ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూఈకేఈ ప్లస్ డబ్ల్యూడికేడి, విచ్ ఈజ్ ఈక్వల్ టు కేఓ ఎంత అనేది మనకు తెలిసి ఎంతమ్మా? 15% ఈజ్ ఈక్వల్ టు 0.9 ఇంటూ కేఈ, అది మనకు తెలియదు, ప్లస్ డబ్ల్యూడి 0.1 ఇంటూ కేడి విల్ రిమైన్ సేమ్ 10%. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.9 కేఈ ఈక్వల్ టు 15% మైనస్ రైట్ సైడ్లో 0.1 ఇంటూ 10% ఏమవుతుందమ్మా? 1%. 15% minus 1%, that is equal to 14%. KE is equal to 14% divided by 0.9. ఈ 0.9 చేయడం మర్చిపోయి ఉంటారు చాలా మంది, అక్కడే మిస్టేక్ అయి ఉంటుంది. బట్ అన్ని చూసుకోవాలమ్మా. ఎంత వస్తుంది? 15.5% పర్ యానం. సో సెకండ్ వన్ ఫిల్ చేస్తామమ్మా, 15.5%. సో కంగారేం లేదు, 2 minutes టైం తీసుకుని ఎవరికైతే రాలేదో సేమ్ ఫార్మాట్ అప్లై చేసి థర్డ్ అండ్ ఫోర్త్ ట్రై చేయండి. అయిపోయిందా? సో చెప్పడమ్మా ఫాస్ట్గా. థర్డ్ వన్ ఎంత వచ్చింది? 18.33%. నెక్స్ట్ ఏంటమ్మా? 22.5% పర్ యానం. సో థర్డ్ వన్ KO is equal to WEKE plus WDKD, that is equal to 15% equal to WE ఎంతమ్మా? 0.6 ఇంటూ KE ప్లస్ 0.4 ఇంటూ 10%. 0.6 KE is equal to 15% మైనస్ 4%. KE is equal to ఎంత వచ్చిందమ్మా? 18.33%. సిమిలర్లీ ఫోర్త్ వన్ చేస్తే KE ఎంత వస్తుంది? 22.5%. ఓకేనా? అంటే KE ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్. అంటే మ్యాథమెటికల్లీ ఇంక్రీజ్ అయిందని ప్రూవ్ చేసుకున్నాం. బట్ బ్యాక్గ్రౌండ్లో ప్రాక్టికల్గా మనకు ఎలా జరుగుతుంది సార్ అంటే, పర్సంటేజ్ ఆఫ్ డెట్ ఇంక్రీజ్ అవడం వల్ల రిస్క్ ఇంక్రీజ్ అవుతుందా లేదా? ఎస్. దిస్ టైమ్ ఆ రిస్క్ ఇంక్రీజ్ అవడం వల్ల ఆ రివార్డ్ విత్ రెస్పెక్ట్ టు దాట్ రిస్క్, అంటే రివార్డ్ ఏమి ఇవ్వాలమ్మా? రిటర్న్ ఇంక్రీజ్ చేయాలి. మరి రిటర్న్ ఎవరికి ఇంక్రీజ్ చేస్తున్నాం సార్ అంటే కేడీకి ఇంక్రీజ్ చేయట్లేదమ్మా. అంటే ఇన్ దిస్ అప్రోచ్ కేడీ విల్ రిమైన్ కాన్స్టెంట్. మరి రిస్క్ ఇంక్రీజ్ అయింది కదా సార్, రిటర్న్ కూడా ఇంక్రీజ్ చేయాలి అంటే ఆ రిస్క్ రిలేటెడ్ రిటర్న్ మొత్తం కూడా ఎవరికి డైవర్ట్ చేసాం? ఓన్లీ ఈక్విటీ షేర్ హోల్డర్. మరి ఇది ఎవరు చెప్తున్నారు? నేను చెప్పట్లేదమ్మా. నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్. అంటే రిస్క్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇచ్చే ఎక్స్ట్రా రిటర్న్ అనేది ఎవరికి ఇస్తున్నాం? ఓన్లీ వీఆర్ ట్రాన్స్ఫరింగ్ టు ఈక్విటీ షేర్ హోల్డర్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈక్విటీ షేర్ హోల్డర్ కేసులో డెట్ ఇంక్రీజ్ అవడం వల్ల వాళ్ళ రిటర్న్ కూడా ఏం చేస్తాం? 15%, 15.5%, 18.33%. కమింగ్ టు ఫోర్త్ సిచ్యువేషన్, అక్కడ డెట్ 60% కాబట్టి ఈక్విటీ షేర్ హోల్డర్ ముఖాన్ని ఎంత కొడతామని చెప్తామమ్మా? 22.5%. బట్ డెట్కి ఆ రిటర్న్ ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తామంటే ఏమీ ట్రాన్స్ఫర్ చేయట్లేదు సార్. దట్స్ వై దే ఆర్ సేమ్. ఓకేనా? బట్ అదే కమింగ్ టు ప్రీవియస్ అప్రోచ్, ట్రెడిషనల్ అప్రోచ్ కేసులో రిస్క్ ఇంక్రీజ్ అవడం వల్ల వచ్చే ఎఫెక్ట్ని ఇద్దరికి ట్రాన్స్ఫర్ చేసాం, కేడీ యాజ్ వెల్ యాజ్ కేడీ. బట్ ఇన్ కేస్ ఆఫ్ అ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్ ఓన్లీ కేఈకి మాత్రమే ట్రాన్స్ఫర్ చేసాం. దట్స్ వై ఏం ఇంక్రీజ్ అయిందమ్మా? ఓన్లీ కేఈ.
బట్ ప్రాక్టికల్లీ మనకు కావాల్సింది ఏంటంటే హౌ టు క్యాలిక్యులేట్ కేఈ వెన్ దెర్ ఈస్ కేడి అండ్ కేఓ. సింపులా కదా? మరి ఇదే పద్ధతిగా ఎక్కడ నోట్ చేస్తామమ్మా? గ్రాఫికల్ మేనర్లో నోట్ చేస్తాం. చెప్పండి, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఎప్పటికి తోపులు అయిపోయి ఉంటారు చెప్పండి. ఎక్స్లో పర్సంటేజ్ ఆఫ్ డెట్ అండ్ వైలో ఏంటమ్మా? కేఈ, కేడి అండ్ కేఓ. మరి పర్సంటేజ్ ఆఫ్ డెట్ ఇంక్రీజ్ అవడం వల్ల ఫస్ట్ లెట్ us స్టార్ట్ ఫ్రమ్ కేడి. కేడి సేమ్ ఉందా లేదా? ఎస్. అంటే 1% కూడా ఇంక్రీజ్ ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్తాం. ఎవరికి? డెట్ హోల్డర్ 10%. అదే కమింగ్ టు ద నెక్స్ట్ వన్, కేఓ. కేఓ ఆల్సో విల్ రిమైన్ సేమా కాదా? ఎస్, కేఓ విల్ రిమైన్ సేమ్. బట్ టెల్ మీ వన్ థింగ్, అబోవ్ కేడి ఉంటుందా బిలో కేడియా? అబోవ్ కేడి, బికాస్ కేఈ ఈజ్ గ్రేటర్ దాన్ కేఓ ఈజ్ గ్రేటర్ దాన్ కేడి. కేఓ ఈజ్ గ్రేటర్ దాన్ కేడియా కాదా? ఎస్, కేఓ ఈజ్ గ్రేటర్ దాన్ కేడి. దట్స్ వై అబోవ్ కేడి ఎంత పర్సెంట్ అమ్మా? 15%. అదే నోట్ చేద్దామమ్మా, కేఓ 15%. బట్ ఇంకొకటి ఉంది మన ప్రాణానికి, అదేంటి సార్? కేఈనా కాదా? ఎస్. మరి కేఈ 15% విల్ రిమైన్ సేమ్ అనాలా? ఇంక్రీజింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ 15%. అదే నోట్ చేద్దామమ్మా, స్టార్టింగ్ ఫ్రమ్ 15%. ఇంక్రీజింగ్. సో కేఈ కాన్స్టెంట్ ఉండదు సార్, ఇంక్రీజ్ అవుతుంది. అల్టిమేట్లీ కండిషన్ సాటిస్ఫై అయిందా చెక్ చేసుకోండి. కేఓ లైస్ బిట్వీన్ కేఈ అండ్ కేడీనా కాదా? ఎస్, కండిషన్ సాటిస్ఫైడా? కాకపోతే ఇక్కడ ఏం కాన్స్టెంట్ ఉన్నాయి సార్? కేడి అండ్ కేఓ. కేఈ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఇదేంటమ్మా ఎంటైర్ డిస్కషన్ అబౌట్ నెట్ ఇన్కమ్ అప్రోచా, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచా? నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్. సో నోట్ చేసుకోండి ఫాస్ట్గా. ఇది నోట్ చేశారా? నోట్ చేయలేదా? సరే నోట్ చేయండి. సో అయిపోయిందా అది? నెక్స్ట్ అయిపోయిందా?
ఓకే, అయిపోయిందా? సో టోటల్ ఎన్ని అప్రోచెస్ డిస్కస్ చేసుకున్నామమ్మా? 3 అప్రోచెస్. ఫస్ట్ అప్రోచ్ చెప్పండి, నెట్ ఇన్కమ్ అప్రోచ్. యాజ్ పర్ నెట్ ఇన్కమ్ అప్రోచ్, పర్సంటేజ్ ఆఫ్ డెట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమేం కాన్స్టెంట్ ఉన్నాయమ్మా అక్కడ? కేఈ అండ్ కేడి. ఇండివిజువల్లీ డిస్కస్ చేసుకున్నప్పుడు బాగానే ఉంటాయి, బట్ 3 డిస్కస్ చేసుకున్నాం కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఏంటమ్మా? కేఈ అండ్ కేడి విల్ రిమైన్ సేమ్. కరస్పాండింగ్లీ కేఓ ఏమవుతుందమ్మా? ఇంక్రీజింగ్ డిక్రీజింగ్? డిక్రీజింగ్. అలా డిక్రీజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? డెట్ ఈజ్ చీపర్ దాన్ ఈక్విటీ. అండ్ కమింగ్ టు నెక్స్ట్ అప్రోచ్, ట్రెడిషనల్ అప్రోచ్. మరి ట్రెడిషనల్ అప్రోచ్ కేసులో ఏం డిస్కస్ చేసుకున్నాం? పర్సంటేజ్ ఆఫ్ డెట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కేఈ కేడి రిమైన్స్ సేమా ఇంక్రీజింగా? ఇంక్రీజింగ్. మరి కరస్పాండింగ్లీ కేఓ ఏమవుతుందమ్మా? ఫస్ట్ డిక్రీజెస్, దేర్ బై ఇంక్రీజెస్. ఎక్సలెంట్. నెక్స్ట్ ఏంటమ్మా? నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్. యాజ్ పర్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్ ఏమేం కాన్స్టెంట్స్ ఉంటాయమ్మా? కేడి అండ్ కేఓ విల్ రిమైన్ కాన్స్టెంట్. కరస్పాండింగ్లీ కేఈ ఏమవుతుందమ్మా? ఇంక్రీజ్ అవుతుంది, బికాస్ రివార్డ్ విత్ రెస్పెక్ట్ టు ద రిస్క్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ ఓన్లీ టు కేఈ. సో దట్స్ వై కేఈ ఏమవుతుందమ్మా అక్కడ? ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటమ్మా, ఒక 2-3 ఫార్ములాస్ లాగా మనం డిస్కస్ చేసుకుంటాం. బిఫోర్ గోయింగ్ టు దట్ 2-3 ఫార్ములాస్, ఫస్ట్ టెల్ మీ వన్ థింగ్. ఫస్ట్ సిచ్యువేషన్స్కి నెక్స్ట్ 3 సిచ్యువేషన్స్ కున్న బేసిక్ డిఫరెన్స్ ఏంటో చెప్పండి. ఫస్ట్ సిచ్యువేషన్ అండ్ నెక్స్ట్ 3 సిచ్యువేషన్స్ ఒక కామన్ డిఫరెన్స్ ఉంది. ఏంటమ్మా అది? ఈక్విటీ అండ్ డెట్ పర్సంటేజెస్ ఓకే, బట్ ఫస్ట్ సిచ్యువేషన్ కేసులో డెట్ ఏమన్నా ఉందా సార్? నో సార్, నో డెట్. అంటే నో డెట్ అంటే కెన్ వి కాల్ ఇట్ యాజ్ ఆల్ ఈక్విటీ ఫర్మ్స్ ఆర్? ఎస్. రిమైనింగ్ 2, 3, 4 కేసులో పర్సంటేజ్ తోటి మనకు సంబంధం లేదమ్మా. డెట్ అమౌంట్ ఉందా లేదా? ఎస్. అది 1% కావచ్చు, 10% కావచ్చు, 40% ఆర్ 60%. అంటే ఇక్కడ ఏముందమ్మా? ఈక్విటీ ప్లస్ డెట్. అంటే ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి సార్? ఆల్ ఈక్విటీ. నెక్స్ట్ 3 సిచ్యువేషన్స్ ఏంటి సార్? ఈక్విటీ ప్లస్ డెట్. మరి డెట్ ఉంది అంటే ఆటోమేటికల్లీ లెవరేజ్ ఉన్నట్ట కాదా? ఎస్. విచ్ టైప్ ఆఫ్ లివరేజ్? ఫైనాన్షియల్ లివరేజ్. దట్స్ వై నెక్స్ట్ 3 సిచ్యువేషన్స్ విల్ బి కాల్డ్ యాజ్ లివరేజ్ ఫర్మ్స్. ఏమంటామమ్మా? లివరేజ్ ఫర్మ్స్. సో బట్టి కొట్టద్దమ్మా. లివరేజ్ అంటే ఏంటి? రిస్క్. రిస్క్ ఎప్పుడు ఉంటుంది? వెన్ దెర్ ఇస్ అ డెట్. దట్స్ వై డెట్ ఉంది అంటే ఈవెన్ 1 రూపీ ఉన్నా కానీ ఆ ఫర్మ్ ని మనం ఏమనాలమ్మా? లివర్డ్ ఫర్మ్ అనాలి. ఏం ఫర్మ్ అమ్మా? లివర్డ్ ఫర్మ్. అదే కమింగ్ టు ఆల్ ఈక్విటీ ఫర్మ్ అంటే ఫస్ట్ సిచ్యువేషన్ లో ఈక్విటీయే ఉంది సార్ 100%. డెట్ ఏమన్నా ఉందా? నో సార్, డెట్ 0. మరి డెట్ 0 కాబట్టి ఫినాన్షియల్ లివరేజ్ కూడా ఏమవుతుందమ్మా? 0. దట్స్ వై ఈ ఫస్ట్ సిచ్యువేషన్ విల్ కాల్ యాజ్ అన్లివర్డ్ ఫర్మ్ అంటామమ్మా. ఏమంటాం సార్? అన్లివర్డ్ ఫర్మ్. ఇప్పుడు చెప్పండి అమ్మా, కాన్సెప్చువల్లీ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ సిచ్యువేషన్ లో డెట్ ప్లస్ ఈక్విటీయా? ఓన్లీ డెట్టా? ఓన్లీ ఈక్విటీయా? ఓన్లీ ఈక్విటీ. డెట్ 0నా కాదా? ఎస్. లివరేజ్ 0నా కాదా? ఎస్. లివరేజ్ 0 కాబట్టి వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అన్లివర్డ్ ఫర్మ్. అలాగా సార్ 1 రూపీ ఆఫ్ డెట్ ఉన్నా కానీ వీఆర్ గోయింగ్ టు టర్మ్ దట్ ఫర్మ్ యాజ్ లివర్డ్ ఫర్మ్. ఏమంటామమ్మా? లివర్డ్ ఫర్మ్. సో ఇప్పుడు ఒక 2-3 ఫార్ములాస్ లాగా నేను నోట్ చేస్తా, ఒక 2-3 స్టేట్మెంట్స్. అవి కరెక్టో కాదో చెప్పండి అమ్మా, చూసి చెప్పండి మీ బుక్ లో. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ ఇజ్ ఈక్వల్ టు ఎక్సలెంట్ కేఈ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్. ఇందులో పెద్ద లాజిక్ ఏముంది సార్? స్టేట్మెంట్ ఏముందంటే ఏమీ లేదు, బికాజ్ అది లివర్డా? అన్లివర్డా? అన్లివర్డ్. మరి అన్లివర్డ్ అంటే దానిలో ఏమన్నా డెట్ ఉంటుందా? నో సార్, ఆల్ ఈక్విటీ. మరి ఆల్ ఈక్విటీ కాబట్టి క్యాపిటల్ ఇజ్ ఈక్వల్ టు ఈక్విటీయా కాదా? ఎస్. అదే నోట్ చేసామమ్మా. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఇన్ కేస్ ఆఫ్ వాట్? అన్లివర్డ్ ఫర్మ్. మరి సెకండ్ స్టేట్మెంట్ నోట్ చేస్తున్నానమ్మా, అది కరెక్టో కాదో చెప్పండి. కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్, ఆర్ ఎల్స్ కొంచెం రివర్స్ లో నోట్ చేద్దాం. కేఓ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ ఇజ్ ఈక్వల్ టు కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్. జాగ్రత్తగా చెక్ చేసి చెప్పండి కరెక్టో కాదు. ఎస్సా? రాంగ్? నో? రాంగా? అంటే కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ ఇస్ నాట్ ఈక్వల్ టు కేఓ ఆఫ్ లివర్డ్ ఫర్మ్. ఒకసారి చూసి చెప్పండి నాకు.
ఇక్కడ కేఈ అని నోట్ చేశానా, కేఓ అని నోట్ చేశానా? కేఓ అంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కాదా? ఎస్. కేఓ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కాన్స్టెంట్ ఉందా, చేంజ్ అయిందా? కాన్స్టెంట్. ఏమన్నా తప్పు చెప్పానా? కేఓ ఆఫ్ లివర్డ్ ఫర్మ్, ఏ లివర్డ్ ఫర్మ్ అయినా పిక్ చేసుకోండి, సెకండ్ కానీ థర్డ్ కానీ ఫోర్త్ కానీ 15% కాదా? ఎస్. కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ అంటే ఫస్ట్ సిచ్యువేషన్ కాదా? ఎస్. 15% ఇస్ ఈక్వల్ టు 15% కాదా? ఎస్. ఇదంతా ఏ అప్రోచ్ లో డిస్కస్ చేసుకున్నామమ్మా? నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్. ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఆ అప్రోచ్ కి రిలేటెడే, పై 2 అప్రోచెస్ తో లింక్ చేయొద్దు. మనం డిస్కస్ చేసుకునే స్టేట్మెంట్స్ అన్ని కూడా ఏ అప్రోచ్ రిలేటెడ్ అమ్మా? ఓన్లీ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్ రిలేటెడ్. మరి ఆ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్ రిలేటెడ్ లో 2-3 టైమ్స్ డిస్కస్ చేసుకుని ఉంటాం. కేఓ విల్ రిమైన్ కాన్స్టెంట్ అంటున్నామా లేదా? ఎస్. మరి కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ ఇస్ ఈక్వల్ టు కేఓ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ ఇస్ ఈక్వల్ టు కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ కాదా? ఎస్. సెకండ్ స్టేట్మెంట్ అదే సార్, కేఓ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ ఇస్ ఈక్వల్ టు కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి అమ్మ మళ్ళీ ఆ 2 స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి సార్ అంటే, కేఈ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ ఇస్ ఈక్వల్ టు కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ కాదా? ఎస్. అస్సలు బట్టి కొట్టద్దు, బట్టి కొడితే 1% కూడా గుర్తుండదు. కాన్సెప్చువల్ అర్థం చేసుకోండి. అన్లివర్డ్ ఫర్మ్ అంటే డెట్ ప్లస్ ఈక్విటీ అన్నట్టు కాదా? ఎస్సా నోనా? నో. అన్లివర్డ్ అంటే దెర్ ఇస్ నో లివరేజ్, లివరేజ్ లేదంటే దెర్ ఇస్ నో డెట్, నో డెట్ అంటే ఏంటి? ఆల్ ఈక్విటీ. మరి ఆల్ ఈక్విటీ అంటే క్యాపిటల్ ఇస్ ఈక్వల్ టు ఓన్లీ ఈక్విటీ కాదా? ఎస్. దట్స్ వై కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ ఇస్ ఈక్వల్ టు కేఈ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్. అదే కాకుండా ఇంకొక బేసిక్ థింగ్ మనం నోట్ చేసుకున్నాం. ఏంటమ్మా అది? కేఓ విల్ రిమైన్ కాన్స్టెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాపిటల్ స్ట్రక్చర్. ఇది ఎక్కడ నేర్చుకున్నాం? నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్. అదే మనం ఒక స్టేట్మెంట్ లాగా పాష్ గా నోట్ చేసాం. ఏంటమ్మా అది? కేఓ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ ఇజ్ ఈక్వల్ టు కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ ఇజ్ ఈక్వల్ టు ఎంత పర్సంటేజ్ ఇక్కడ? 15%. అంటే 2 పాయింట్స్ కన్విన్స్డా? అండ్ నెక్స్ట్ పాయింట్ నోట్ చేస్తాను, అది కరెక్టో కాదో చెప్పండి. వాల్యూ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ ఇజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్. ఒక 2 minutes టైం తీసుకుని కరెక్టా కాదా చెప్పండి. సో పైనవి మనం నేర్చుకున్నవన్నీ కూడా సెకండరీ. అవన్నీ నేర్చుకోవడానికి వీటికి బేస్ కోసం అంతే. ఎగ్జామ్లో మనం యూజ్ చేసేవి ఇవే. అది ఎలాగనేది నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా, అప్పుడు మీకే అర్థం అవుతుంది. సో చెప్పండి అమ్మా, వాల్యూ ఆఫ్ అ లివర్డ్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మా కాదా? ఎస్. అది ఎస్ కాదు నో అని చెప్పే వాళ్ళకి నేను ఇచ్చే ఎగ్జాంపుల్ ఆర్ఎల్స్ ఏంటి క్లారిఫికేషన్ ఏమంటే, వాల్యూ ఆఫ్ అ లివర్డ్ అన్లివర్డ్ అనేది పక్కన పెడితే వాల్యూ ఆఫ్ అ ఫర్మా కాదా? ఎస్. వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ కి ఫార్ములా మీకు తెలుసా లేదా? ఎస్. చెప్పడమ్మా ఫస్ట్ ఫార్ములా ఈబిఐటి ఆఫ్ లివర్డ్ ఫర్మ్ డివైడెడ్ బై కేఓ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ ఇజ్ ఈక్వల్ టు, అంటే నేను చెప్తున్నా వాల్యూస్ సేమ్ అని. మరి వాల్యూస్ సేమ్ అని నేను చెప్తున్నాను కాబట్టి ఈబిఐటి ఆఫ్ లివర్డ్ ఫర్మ్ డివైడెడ్ బై కేఓ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ అవ్వాలి, విచ్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ లో ఏముందమ్మా? వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ అంటే ఈబిఐటి ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ డివైడెడ్ బై కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ కాదా? ఎస్. ఇప్పుడు ఆ రెండు ఈక్వలా కాదా అనేది మనం చెక్ చేసుకోవాలమ్మా. జస్ట్ బిఫోర్ దట్ కేఓ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ ఇజ్ ఈక్వల్ టు కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ అనుకున్నామా లేదా? ఎస్. అంటే డినామినేటర్ సేమ్ ఉందా లేదా సార్? ఎస్. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 10 times వరకు చెప్పుకుని ఉంటామమ్మా. ఈబిఐటి విల్ రిమైన్ సేమ్ ఇన్ ఎనీ క్యాపిటల్ స్ట్రక్చరా కాదా? ఎస్. బికాస్ ఈబిఐటి ఎలా వస్తుందమ్మా? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ మైనస్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ వి గెట్ ఈబిఐటి. నీ తీసుకున్న క్యాపిటల్ స్ట్రక్చర్ డెసిషన్ వల్ల వచ్చే చేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? ఫ్రమ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ తర్వాత ఏం చేస్తాం? ట్యాక్స్. ట్యాక్స్ తర్వాత ఏం చేస్తాం? ప్రిఫరెన్స్ డివిడెండ్. నెక్స్ట్ ఏం చేస్తాం? డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్.
అంటే క్యాపిటల్ స్ట్రక్చర్ వల్ల వచ్చే చేంజెస్ బిఫోర్ ఈబిఐటియా ఆఫ్టర్ ఈబిఐటియా ఆఫ్టర్ ఈబిఐటి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాపిటల్ స్ట్రక్చర్ సేల్స్ వేరియబుల్ కాస్ట్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ విల్ రిమైన్ సేమా కాదా? ఎస్. EBIT will remain same కాదా? Yes. That's why EBIT of levered firm గాని unlevered firm గాని both are same, both are not same, both are same. బికాజ్ మనం తీసుకునే క్యాపిటల్ స్ట్రక్చర్ డెసిషన్ వల్ల వచ్చే ఇంపాక్ట్ ఆఫ్టర్ ఈబిఐటి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రిఫరెన్స్ డివిడెండ్ అండ్ నెంబర్ ఆఫ్ షేర్స్. అంటే కెన్ వి కంక్లూడ్ దట్ న్యూమరేటర్ ఈబిఐటి విల్ రిమైన్ సేమ్ సార్? ఎస్. డినామినేటర్ KO will remain same sir? Yes. Numerator same undi, denominator same unte ultimately value of levered firm is equal to value of unlevered firm kada? Yes. ఈ 3 statements గుర్తుంటే చాలమ్మా ఈజీగా ఇల్లుస్ట్రేషన్ కంప్లీట్ చేయొచ్చు. మరి చెప్పండమ్మా, యాజ్ పర్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్ ఆ 3 స్టేట్మెంట్స్ చూడకుండా చెప్పాలి. ఫస్ట్ స్టేట్మెంట్ KO ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్. అన్లివర్డ్ ఫర్మ్ అంటే ఆల్ డెట్టా, ఆల్ ఈక్విటీయా, ఈక్విటీ ప్లస్ డెట్టా? ఆల్ ఈక్విటీ. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అన్లివర్డ్ అంటే దెర్ ఇస్ నో లివరేజ్. లివరేజ్ లేదంటే ఏంటి? డెట్ లేదు. సో KO ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ ఇస్ ఈక్వల్ టు KE ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్. అది అయిపోయింది. నెక్స్ట్ KO ఆఫ్ లివర్డ్ ఫర్మ్ ఇస్ ఈక్వల్ టు KO ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ బికాస్ KO విల్ రిమైన్ కాన్స్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్. అండ్ అలాగే నెక్స్ట్ ఏం డిస్కస్ చేసుకున్నామో మనం, లాస్ట్ వన్ KOకి రిలేటెడ్ వాల్యూ. మరి KO సేమ్ ఉన్నాయి కాబట్టి అల్టిమేట్లీ ఏమి ఈక్వేట్ చేసుకోవాలమ్మా? వాల్యూ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ ఇస్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్. ఇంకొకసారి చెప్పండి, కోప్పడద్దు. ఫస్ట్ వన్ KO ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ ఇస్ ఈక్వల్ టు KE ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్. అండ్ నెక్స్ట్ ఏంటమ్మా? KO ఆఫ్ లివర్డ్ ఫర్మ్ ఇస్ ఈక్వల్ టు KO ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ బికాస్ KO విల్ రిమైన్ కాన్స్టెంట్. అండ్ లాస్ట్ వన్ KO రిలేటెడ్ ఏముంటుంది? వాల్యూ. సో వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ ఇస్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ లివర్డ్ ఫర్మ్. ఇదంతా ఏ అప్రోచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మా? నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్. దీనిలో మనం డిస్కస్ చేసుకున్న ఆల్ 3 కాన్సెప్ట్స్ కూడా విత్ ట్యాక్సా, వితౌట్ ట్యాక్సా? వితౌట్ ట్యాక్స్. ఇంకొక అప్రోచ్ ఉందమ్మా, అప్రోచ్ నేమ్ ఏంటి? MM అప్రోచ్. బట్ MM అప్రోచ్ అన్న వెంటనే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్ ఈజ్ సేమ్ యాజ్ MM అప్రోచ్. ఆ రెండిట్లో ఏంటమ్మా? సేమ్ థీరమ్స్ ఉంటాయి యాజ్ వెల్ as సేమ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో దానికోసం మళ్ళీ స్పెషల్గా మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హ్యాపీనెస్ వచ్చి ఉంటుంది కొంచెం. సో నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్లో ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో సేమ్ కంటెంట్, సేమ్ స్టేట్మెంట్స్ విల్ బి రిపీటెడ్ ఇన్ MM అప్రోచ్. సో క్వశ్చన్లో MM అప్రోచ్ అన్నా కానీ ఏ స్టేట్మెంట్స్ యూజ్ చేయాలమ్మా? నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్. ఆ 3 స్టేట్మెంట్స్ నోట్ చేయండి. నెక్స్ట్ విల్ డూ ద ఇల్లుస్ట్రేషన్. సో బిఫోర్ దిస్ ఇక్కడ నోట్ చేసుకోండి అమ్మా. స్పేస్ లేదా అక్కడ? స్పేస్ క్రియేట్ చేసుకుంటారా? ఇక్కడ ఫస్ట్ కేసులో అక్కడెక్కడైనా నోట్ చేసుకోండి, మీకు అర్థం అవ్వాలి అల్టిమేట్లీ. 1 కేసులో ఏంటమ్మా? ఓన్లీ ఈ. ఓన్లీ ఈ అంటే ఓన్లీ ఈక్విటీ. లివర్డా అన్లివర్డా? అన్లివర్డ్. ఈక్విటీ ప్లస్ డెట్. లివర్డా అన్లివర్డా? లివర్డ్. 1 రూపీ డెట్ ఉన్నా కానీ విల్ కాల్ ఇట్ యాజ్ లివర్డ్ ఫార్మ్. అయిపోయిందా? అండ్ నెక్స్ట్ అవి నోట్ చేయండి స్టేట్మెంట్స్.
So conclusions or else statements as per net operating income or 70 approach. బట్ ఈ సోదంతా కూడా విత్ ట్యాక్సా వితౌట్ ట్యాక్సా? వితౌట్ ట్యాక్స్. అసలు ట్యాక్స్ అనే సిచ్యువేషనే డిస్కస్ చేయాలి ఇప్పటి వరకు. And next, note down the example. So 1/3 of total market value of సంఘ్ మనీ లిమిటెడ్. ఇది మీ బుక్లో ఉండదమ్మా, వెతుక్కోదు. ఇది సిఏ ఇంటర్ బుక్లోది. అదేంటి సార్ ఇల్లుస్ట్రేషన్ ఉన్నారు కదా అంటే, ఒకసారి ఇల్లుస్ట్రేషన్లో చూడండి, ట్యాక్స్ ఇచ్చాడా లేదా? ఇచ్చే ఉంటాడమ్మా ట్యాక్స్ 50%. డైరెక్ట్లీ ట్యాక్స్ కాన్సెప్ట్ చెప్తే పిచ్చేకపోద్ది. సో దట్స్ వై వితౌట్ ట్యాక్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకొని, అండ్ నెక్స్ట్ విత్ ట్యాక్స్ ఎగ్జాంపుల్స్ అప్పుడు చూసుకుందాం. సో నోట్ చేయండి, 1/3 ఆఫ్ టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ సంఘ్ మనీ లిమిటెడ్ consists of a loan stock. Consists of loan stock which has a cost of 10% per annum. Pre-tax or post-tax? ఏదైనా మనకు బాధ లేదమ్మా, బికాజ్ ఇది నో ట్యాక్స్. ప్రీ అయినా పోస్ట్ అయినా ఇట్ విల్ రిమైన్ సేమ్. అండ్ నెక్స్ట్ అనదర్ కంపెనీ, Samsung Limited, Samsung Roy Limited is identical in every aspect to సంఘ్ మనీ లిమిటెడ్ except that its capital structure is all equity. ఇక్కడ వరకు స్టోరీ నోట్ చేశారు కాబట్టి ఎన్ని కంపెనీస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడమ్మా? 2 కంపెనీస్, సామ్సంగ్ రాయల్ లిమిటెడ్ అండ్ ఇంకోటి ఏంటి, సంఘ్ మనీ లిమిటెడ్. నేను అడిగే సింపుల్ క్వశ్చన్ ఏమంటే, దానిలో లివర్డ్ కంపెనీ ఏది, అన్లివర్డ్ కంపెనీ ఏదో చెప్పండి. లివర్డ్ కంపెనీ ఏదో చెప్పండి. సామ్సియా, సంఘ్ మనీయా? లివర్డ్ కంపెనీ. బ్లైండ్గా రాసుకుంటూ వెళ్ళడం కాదు, ఒకసారి చదివి చెప్పండి. సంఘ్ మనీయా?
సంగమనియేనా? పక్కా? బికాజ్ శాంస్యూ కంపెనీ ఏముందమ్మా అక్కడ? ఆల్ ఈక్విటీ. మరి ఆల్ ఈక్విటీ అంటే లివర్డా అన్లివర్డా? అన్లివర్డ్. స్ట్రక్చర్ ఈజ్ ఆల్ ఈక్విటీ. నెక్స్ట్ ఒక 2 లైన్స్ నోట్ చేసుకోవాలి. అండ్ ఇట్స్ కేఈ ఇజ్ ఈక్వల్ టు 16%. ఇట్స్ అన్నాడంటే అది ఎవరి గురించి ఇచ్చినట్టమ్మా ఇన్ఫర్మేషన్? శాంస్యూ. అండ్ నెక్స్ట్ అకార్డింగ్ టు MM, ఇఫ్ వి ఇగ్నోర్ ట్యాక్స్, బికాస్ ట్యాక్స్ వస్తే ఏం చేయాలనేది ఇప్పటి వరకు మనకు తెలియదు. వితౌట్ ట్యాక్స్, ఇఫ్ వి ఇగ్నోర్ ట్యాక్స్, కంప్యూట్ ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ సంఘ్ మనీ లిమిటెడ్. కంప్యూట్ ది కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్, ఆల్రెడీ ఇచ్చాడు కదా సార్ అని కోపం రావచ్చు కొంతమందికి. బట్ అది కేఈ ఎవరిదమ్మా? సంఘ్ మనీదా? శాంస్యూ లిమిటెడా? శాంస్యూ లిమిటెడ్. బట్ కంప్యూట్ ద కేఈ ఆఫ్ సంఘ్ మనీ లిమిటెడ్. ఏమంటారమ్మా? 16% అంటారా డైరెక్ట్గా? సో 16% రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ ఆన్సర్. బికాజ్ యాజ్ పర్ ఎంఎం అప్రోచ్ అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలని చెప్పానమ్మా? నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్. కేఈ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు కేఈ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ అని ఏమన్నా చెప్పామా? కే చేంజ్ అవ్వట్లేదు అక్కడ. కాన్స్టెంట్ ఉండేది ఏంటమ్మా? కేఓ. సో దట్స్ వై ఉన్న క్వశ్చన్ మొత్తం చదవండి, ఏం చేయాలో అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లివర్డ్ ఫర్మ్ ఏంటి, అన్లివర్డ్ ఫర్మ్ ఏంటి అనేది నోట్ చేసుకుని నెక్స్ట్ పద్ధతిగా మనం ఒక 3 స్టేట్మెంట్స్ నోట్ చేసుకున్నాం జస్ట్ బిఫోర్ దిస్. ఆ 3 స్టేట్మెంట్స్ని ఒక్కొక్క స్టేట్మెంట్ నోట్ చేసుకుని దాని కరస్పాండింగ్ వాల్యూ నోట్ చేయండి. ఆన్సర్ అట్లీస్ట్ 50 to 60% వరకు మూవ్ అవుతుంది. సో క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కాదు. మనం 3 స్టేట్మెంట్స్ నోట్ చేసాం కదా, ఆ 3 స్టేట్మెంట్స్ ఒక్కొక్క స్టేట్మెంట్ నోట్ చేసుకుంటూ, సపోజ్ ఎగ్జాంపుల్కి ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకున్నాం, ఏంటమ్మా అది? కాస్ట్ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్. చెక్ చేయండి అన్లివర్డ్ ఫర్మ్ ఏంటి. కేఈ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ ఎంత ఇచ్చాడు ఆ క్వశ్చన్లో, కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ ఎంత, అట్లా నోట్ చేసుకుని ఏదో ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ 3 స్టేట్మెంట్స్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. నైన్టీన్ వచ్చింది ఎవరికైనా? 19 వస్తే కరెక్ట్, అంత ఈజీగా రాదు, ట్రై చేయండి. బట్ చెప్తున్నా కదా, సొల్యూషన్ ఏం కొత్త ఏం కాదు, మీరు ఆల్రెడీ మీ ఓన్గా ట్రై చేసిందే, బట్ ఆ థాట్ రాదంత.
సరే, స్టెప్ బై స్టెప్ క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి ఆన్సర్స్ చెప్పండి. సో సొల్యూషన్. సో ఫస్ట్ లివర్డ్ అండ్ అన్లివర్డ్ లాగా డివైడ్ చేద్దాం ఇన్ఫర్మేషన్. ఫస్ట్ లెట్ us టేక్ అన్లివర్డ్ ఫర్మ్. సో అన్లివర్డ్ ఫర్మ్ అంటే శాంస్యూ యా సంగ్మనీ లిమిటెడా? శాంస్యూ. సో శాంస్యూ లిమిటెడ్. మరి ఆ శాంస్యూ లిమిటెడ్లో ఇన్ఫర్మేషన్ ఏముంది సార్ అంటే ఆల్ ఈక్విటీ అంట. మనకు తెలీదా? అన్లివర్డ్ అంటేనే ఏంటమ్మా 100% ఈక్విటీ అండ్ ఇట్స్ కేఈ ఈజ్ 16%. అంటే he has given the information about KE of whom? Unlivered firm, livered firm, unlivered firm. So KE of unlivered firm Sam Singroy Limited is equal to 16% per annum. అంత మించి ఏం ఇవ్వాలి అన్లివర్డ్ ఫర్మ్. అండ్ ఆఫ్టర్ దాట్ లివర్డ్ ఫర్మ్ చూద్దామమ్మా. ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనకి. సంగ్మనీ శివమణి లిమిటెడ్. మరి ఆ సంగ్మనీ లిమిటెడ్లో ఏమి ఇచ్చాడమ్మా ఇన్ఫర్మేషన్? లోన్ స్టాక్ ఉంటుందంట. అంటే లివర్డ్ ఫార్మా అన్లివర్డ్ ఫార్మా? లివర్డ్ ఫార్మ్. అండ్ దట్టు లోన్ ఎంత కాంపోనెంట్ ఉంటుంది అని చెప్పడా లేదా? ఎస్. ఎంతమ్మా? 1/3. సో 1/3 అంటే 0.333. అదే మనం నోట్ చేస్తాం. వెయిట్ ఆఫ్ లోన్ ఆర్ ఎల్స్ డెట్ ఇస్ ఈక్వల్ టు 1/3. మరి వెయిట్ ఆఫ్ ఈక్విటీ ఏమవుతుందమ్మా? Q/3. అట్లీస్ట్ ఈ థాట్ వచ్చిందా? అండ్ దీని తర్వాత ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సార్ అంటే కన్సిస్ట్ ఆఫ్ లోన్ స్టాక్ విచ్ హ్యాస్ అ కాస్ట్ ఆఫ్ 10% per annum. అంటే he has given the information about cost of a loan. లోన్ అంటే ఈక్విటీయా డెట్టా? డెట్. దట్స్ వై he has given the information about cost of debt. KD is equal to 10% per annum. బట్ ఇది ప్రీనా పోస్ట్ అనే డౌట్ రావాల్సిన అవసరం లేదు, బికాజ్ ఇక్కడ ఏంటి? నో ట్యాక్స్. అండ్ కొంతమంది మేధావులకి డౌట్ వస్తుందమ్మా, అది కేడీ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ అన్లివర్డ్ ఫర్మ్ అనే థాట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఆబ్వియస్లీ కేడీ ఉంది అంటే అది లివర్డ్ ఫార్మా అన్లివర్డ్ ఫార్మా? లివర్డ్ ఫార్మ్. అందుకే మళ్ళీ అక్కడ ఏంటమ్మా నోట్ చేయట్లా నేను కేడీ ఆఫ్ లివర్డ్ ఫార్మ్ అని, బికాస్ కేడీ అంటేనే ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ లివర్డ్ ఫార్మ్. అండ్ అగైన్ ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే ఏమీ లేదు. సో దట్స్ వై ఏం చేయాలో మనకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో స్టేట్మెంట్స్ని విజువలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటమ్మా మనకున్నది? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ ఇస్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్. ఫస్ట్ ఆ స్టేట్మెంట్ యూజ్ చేసుకుందామమ్మా. మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కేఓ ఆఫ్, చెప్పండి ఫస్ట్ స్టేట్మెంట్ లివర్డా అన్లివర్డా? అన్లివర్డ్ ఫర్మ్ ఇస్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మా కాదా? ఎస్. మరి చెప్పండి అమ్మా క్వశ్చన్ మొత్తం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా లేదా? ఎస్. ఎంత ఇచ్చాడమ్మా కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్? 16% per annum. అండ్ ఇక్కడ మనకి దొరికిన ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ అంటే కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ ఇజ్ ఈక్వల్ టు 16% per annum. ఇక్కడతో ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ కంప్లీట్ అయిపోయిందా లేదా? ఎస్. నౌ లెట్ us మూవ్ టు ద సెకండ్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్లో మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ అంటే కేఓ ఆఫ్, చెప్పండి చూసి ఏముంది స్టేట్మెంట్ అక్కడ? కేఓ ఆఫ్ livered firm is equal to KO of unlivered firm which is equal to, just before this statement first statement లో KO of unlivered firm తెలిసిందా లేదా? ఎస్. అదే నోట్ చేసి పడేద్దామమ్మా. is equal to ఎంత? 16% per annum. అంటే మాటల్లో ఒక న్యూ థింగ్ మనకు తెలిసిపోయింది. ఏంటమ్మా అది? కేఓ ఆఫ్ లివర్డ్ ఫర్మ్. ఇంతకీ లివర్డ్ ఫర్మ్ అంటే సంగ్మనియా శాంస్యూయా? సంగ్మనీ లిమిటెడ్ ఇజ్ ఈక్వల్ టు ఎంత పర్సంటేజ్ ఉందమ్మా? 16% per annum. ఇది లివర్డ్ ఫార్మా అన్లివర్డ్ ఫార్మా? లివర్డ్ ఫార్మ్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నా. కేఓ ఆఫ్ సంగ్మనీ లిమిటెడ్ తెలుసు ఎంత? 16%. కేడి ఆఫ్ సంగ్మనీ లిమిటెడ్ తెలుసా లేదా? ఎస్. మళ్ళీ డౌట్ అవసరం లేదు సార్. సంగ్మనీ లిమిటెడ్ అంటే ఏంటి? లివర్డ్ ఫార్మ్. ఎంతమ్మా? 10% per annum. వెయిట్ ఆఫ్ ఈక్విటీ తెలుసా లేదా? ఎస్. 2/3. వెయిట్ ఆఫ్ డెట్ తెలుసా లేదా? ఎస్ సార్. 1/3. వెయిట్ ఆఫ్ ఈక్విటీ తెలుసు, వెయిట్ ఆఫ్ డెట్ తెలుసు,
కేడి తెలుసు, కేఓ తెలుసు. సింప్లీ మిస్సింగ్ ఫిగర్ ఏంటమ్మా కేఈ. ఇది మీకు కొత్త ఏం కాదమ్మా, 3 కేసెస్ చేశారు అట్లనే. ఇదే నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్ అలియాస్ ఎంఎం అప్రోచ్ కేసులో మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అదే, కేడి కేఓ. దాన్ని బేస్ చేసుకుని ఏం ఫైండ్ అవుట్ చేశారు, కేఈ. వెయిట్స్ కూడా తెలుసా లేదా, ఎస్. సేమ్ ఇక్కడ మీరు 3 సిచ్యువేషన్స్ చేశారు, బట్ ఆ థాట్ రాదంతే. ఇప్పుడు ఇంటి ఇచ్చాను కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడైనా చేసి ఆన్సర్ చెప్పండి. ఓకే. నైంటీ. సార్ చూడండమ్మా, కేఓ ఇజ్ ఈక్వల్ టు డబ్ల్యూఈ కేఈ ప్లస్ డబ్ల్యూడి కేడి. కేఓ ఎంతమ్మా 16%. డబ్ల్యూఈ తెలుసా లేదా, ఎస్ 2/3. కేఈ మనకు తెలీదు, బికాజ్ మనకు కావాల్సిందే కేఈ. ప్లస్ డబ్ల్యూడి ఎంత 1/3 ఇంటూ కేడి ఎంతమ్మా 10%. రెచ్చిపోవడం ఇంకా 16%. సో 2/3 కేఈ ఈజ్ ఈక్వల్ టు 16% మైనస్ 10% డివైడెడ్ బై 3 ఏమవుతుందమ్మా 3.3333%. సో 2/3 కేఈ ఈజ్ ఈక్వల్ టు 12 12.6667%. కేఈ ఈజ్ ఈక్వల్ టు 12.6667 డివైడెడ్ బై 2 into 3, we get 19.00 వచ్చి ఉంటుందమ్మా, బికాజ్ ఇక్కడ పాయింట్స్ దగ్గర రిస్ట్రిక్ట్ చేసాం. సో అల్టిమేట్లీ విల్ గెట్ 19% పర్ యానం. ఇంతకీ కేఈ శాంసీ లిమిటెడా సంగ్మనీ లిమిటెడా, సంగ్మనీ లిమిటెడ్. సో కేఈ ఆఫ్ సంగ్మనీ లిమిటెడ్ ఇజ్ ఈక్వల్ టు 19% పర్ యానం. సో అబ్జర్వ్ చేశారో లేదో, స్టోరీకి స్టార్టింగ్ పాయింట్ ఏంటమ్మా కేఈ ఆఫ్ శాంసీ లిమిటెడ్, ఎండింగ్ పాయింట్ ఏంటి కేఈ ఆఫ్ సంగ్మనీ లిమిటెడ్. మధ్యలో ఏం చేసాం, జస్ట్ 2 స్టేట్మెంట్స్ యూజ్ చేసుకున్నాం, ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్. ఓకేనా, సో నోట్ చేయండి ఫాస్ట్గా.
ఓకే, అయిపోయిందా? సందా నోట్ చేశారా? సో చెప్పండి అమ్మా 3 స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, KO of unlevered firm is equal to KE of levered firm. And next second statement, KO of levered firm is equal to KO of unlevered firm. And next third one, value of levered firm is equal to value of unlevered firm. Until now మనం 4 అప్రోచెస్ డిస్కస్ చేసుకున్నామా లేదా? ఎస్. బట్ ఇది విత్ ట్యాక్సా వితౌట్ ట్యాక్సా? వితౌట్ ట్యాక్స్. మరి విత్ ట్యాక్స్ డిస్కస్ చేసుకోవాలా లేదా? ఎస్. సో నోట్ చేయండి అమ్మా, పుట్ హెడ్డింగ్. సో సైమల్టేనియస్గా నోట్ చేయండి నాతో పాటు. సో ఫస్ట్, నెట్ ఇన్కమ్ అప్రోచ్ అండ్ ట్రెడిషనల్ అప్రోచ్. అక్కడ మధ్యలో చూడండి అమ్మా, అండ్ నోట్ చేసామా ఆరా? అండ్ అంటే రెండు సపరేటే, బట్ ఫార్ములాస్ మాత్రం ఏంటి కామన్గా ఉంటాయి. బట్ కండిషన్స్ ఏముంటాయంటే, నో సార్, నెట్ ఇన్కమ్ అప్రోచ్ కేసులో ఏమేమి కాన్స్టెంట్ ఉంటాయి? కేఈ అండ్ కేడి. బట్ కమింగ్ టు ట్రెడిషనల్ అప్రోచ్ ఏది కాన్స్టెంట్గా ఉండదు. కేఈ చేంజ్ అవుతుంది, కేడీ చేంజ్ అవుతుంది, కేఓ కూడా చేంజ్ అవుతుంది, బట్ ఫార్ములాస్ మాత్రం కామన్గా ఉంటాయి. దట్స్ వై అంటే ఒకే చోట నోట్ చేస్తున్నాం. సో నెట్ ఇన్కమ్ అప్రోచ్ అండ్ ట్రెడిషనల్ అప్రోచ్. సో దానిలో ఫస్ట్, వితౌట్ ట్యాక్స్. వితౌట్ ట్యాక్స్ మనకు ఆల్రెడీ తెలుసా లేదా? ఎస్. లాస్ట్ క్లాస్లో బేసిక్ ఫార్ములాస్ అని నోట్ చేసుకున్నాం, అవి ఇక్కడ నోట్ చేస్తామమ్మా. వితౌట్ ట్యాక్స్లో వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ ఇజ్ ఈక్వల్ టు, అండ్ నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఇజ్ ఈక్వల్ టు. బికాజ్ ఓవరాల్గా మనం నోట్ చేసుకునే ఫార్ములాస్ అన్ని 1 పేజ్లో రావచ్చు. ఈ 1 పేజ్లో మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకునే, ఇప్పుడు డిస్కస్ చేసుకున్నవి అన్నీ వచ్చేస్తాయి. సో దట్ ఏది క్వశ్చన్లు అడిగితే దాని తగ్గట్టు ఉన్న ఫార్ములాస్ని అప్లై చేస్తాం. సో వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ ఇజ్ ఈక్వల్ టు, లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా? ఫర్మ్ ఈబిఐటి డివైడెడ్ బై కేఓ. ఇంకొక ఫార్ములా కూడా ఉంటుంది, అది కామన్ సెన్స్ అంతే, వాల్యూ ఆఫ్ ఈక్విటీ ప్లస్ వాల్యూ ఆఫ్ డెట్. అది నార్మల్లీ బ్రెయిన్లో పెట్టుకోండి, ఇక్కడ నోట్ చేయాల్సిన అవసరం లేదు. వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఇజ్ ఈక్వల్ టు ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై కేఈ. అది వితౌట్ ట్యాక్స్, మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ నెక్స్ట్ నోట్ చేద్దామమ్మా, విత్ ట్యాక్స్. మరి విత్ ట్యాక్స్ అంటే కామన్ సెన్స్ అప్లై చేసి చెప్పండి. వాల్యూ ఆఫ్ ఫర్మ్ ఇజ్ ఈక్వల్ టు, వితౌట్ ట్యాక్స్ అంటే దేర్ ఇస్ నో ట్యాక్స్, విత్ ట్యాక్స్ కాబట్టి ట్యాక్స్ని మనం ఏం చేయాల్సి వస్తుందమ్మా? అడ్జస్ట్ చేయాలి. మరి అడ్జస్ట్ చేసి న్యూమరేటర్లో ఏం నోట్ చేయాలో చెప్పండి, అదే నోట్ చేస్తాం. ఎక్సలెంట్ అమ్మా. ఈబిఐటి ఇంటూ 1 మైనస్ టీ, బికాస్ ఈబిఐటి ఈజ్ ప్రీ ట్యాక్స్ ఆర్ ఎల్స్ వితౌట్ కన్సిడరింగ్ ద ట్యాక్స్. బట్ కమింగ్ టు విత్ ట్యాక్స్ మనం ఏం చేయాలమ్మా? ఈబిఐటి ఇంటూ 1 మైనస్ టీ హోల్ డివైడెడ్ బై కేఓ విల్ రిమైన్ సేమ్. బట్ స్టిల్ కొంతమంది కన్విన్స్ అవ్వరు. సో వాళ్ళ కోసం ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్, ఇది ఎవరు నోట్ చేయొద్దు, జస్ట్ వినండి. ఈబిటియా కాదా? ఎస్. మైనస్ ఏం చేయాలమ్మా? ట్యాక్స్. దెన్ విల్ గెట్ ఈఏటీనా కాదా? ఎస్. సో దీన్ని కొంచెం మాడిఫై చేస్తే డైరెక్ట్లీ కెన్ వి నోట్ ఇట్ డౌన్ యాజ్ ఈబిఐటి ఇంటూ 1 మైనస్ టీ మైనస్ ఇంట్రెస్ట్ ఇంటూ 1 మైనస్ టీ సార్? ఎస్. గుర్తుందా అస్సామా? డైరెక్ట్లీ ఏం చేసామమ్మా? ఈబిఐటి ఇంటూ 1 మైనస్ టీ మైనస్ ఏం చేసామా? ఐ ఇంటూ 1 మైనస్ టీ. డైరెక్ట్లీ ఏమొస్తుంది చెప్పండి? మా బతికిచ్చారు ఏంటమ్మా? అది ఈఏటి ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్.
మరి ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ నుంచి ఏం మైనస్ చేయాలమ్మా? ప్రిఫరెన్స్ డివిడెండ్ మైనస్ చేయాలా లేదా? ఎస్. అన్ఫార్చునేట్లీ మనకి ఇక్కడ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఉందా? నో. అంటే ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఈస్ కంక్లూడెడ్ యాజ్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్సా కాదా? ఎస్. ఇప్పుడు డెట్ బాబాయ్లను పిలిచి, అరే బాబు మీకు వచ్చే రిటర్న్ ఎంత అని అడిగితే ఇన్ కేస్ ఆఫ్ అ ట్యాక్స్ ఐ అని చెప్పాలా, ఐ ఇంటూ 1 - C అని చెప్పాలా? ఐ ఇంటూ 1 - T. బికాజ్ ఇది ఎక్కడ డిస్కస్ చేసుకున్నామమ్మా? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. నీ రిటర్న్ ఎంత అంటే 100 రూపీస్ అని చెప్పకూడదమ్మా. 100 ఇంటూ 1 - 30% ఎంత? 70 రూపీస్. గుర్తుందా? ఫస్ట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో నీ రిటర్న్ టు డెట్ హోల్డర్స్ ఎంత అంటే ఏమని చెప్తారమ్మా? ఐ ఇంటూ 1 - T. అలాగే నీ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే రిటర్న్ టు ఈక్విటీ షేర్ హోల్డర్సా కాదా? ఎస్. అంటే అల్టిమేట్లీ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ప్లస్ ఐ ఇంటూ 1 - T ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈ ఐ ఇంటూ 1 - Tని రైట్ సైడ్ పంపించాం, మనకేమొస్తుంది? ఈబిఐటి ఇంటూ 1 - T కాదా? ఎస్. అంటే సింప్లీ ఇట్ ఈస్ నథింగ్ బట్ రిటర్న్ అవైలబుల్ టు both equity shareholder as well as debt holder అని కంక్లూడ్ చేయొచ్చా లేదా? ఎస్. బికాస్ దట్ ఈస్ అ రిటర్న్ అవైలబుల్ టు బోత్ డెట్ హోల్డర్ యాజ్ వెల్ యాజ్ ఈక్విటీ షేర్ హోల్డర్. ఫస్ట్ ఎవరికి పే చేస్తామమ్మా? డెట్ హోల్డర్ యాజ్ ఐ ఇంటూ 1 - T. బ్యాలెన్స్ ఉన్నది ఏంటమ్మా? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్. దాన్నే మనం ఏమంటాం? రిటర్న్ టు ఈక్విటీ షేర్ హోల్డర్. ఇప్పుడు చెప్పండి అమ్మా, వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ అంటే వాల్యూ ఆఫ్ అ బిజినెస్ కాదా? ఎస్. రిటర్న్ ఎర్న్డ్ ఫ్రమ్ ద ఆపరేషన్స్ కాదా? ఎస్. ఆ రిటర్న్ కోసం ఎవరు వెయిట్ చేస్తారు? బోత్ ఈక్విటీ యాజ్ వెల్ యాజ్ డెట్ హోల్డర్. బికాస్ బిజినెస్ అంటే ఓన్లీ ఈక్విటీ షేర్ హోల్డర్సే కదమ్మా. బిజినెస్ ఈజ్ నథింగ్ బట్ అ కాంట్రిబ్యూషన్ ఆఫ్ బోత్ ఈక్విటీ షేర్ హోల్డర్ యాజ్ వెల్ యాజ్ డెట్ హోల్డర్. సో మీరు ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఏం చెప్తారమ్మా? ఇద్దరు కలిసి ఈబిఐటి ఇంటూ 1 - T అని చెప్తారు. సో దట్స్ వై అక్కడ ఏం నోట్ చేసామమ్మా? ఈబిఐటి ఇంటూ 1 - T. ఇది మెయిన్ లాజిక్. లేదు సార్ షార్ట్ కట్లో మాకు గుర్తుండాలి అంటే సింపుల్ అమ్మా. ప్రీ ట్యాక్స్ అంటే ఏం చేయాలి? వితౌట్ ట్యాక్స్ ఈబిఐటి. పోస్ట్ ట్యాక్స్ అంటే ఏం చేయాలి? ఈబిఐటి ఇంటూ 1 - T. అండ్ నెక్స్ట్ ఫార్ములా వాల్యూ ఆఫ్ ఈక్విటీ. సో వాల్యూ ఆఫ్ ఈక్విటీ అంటే రిటర్న్ అవైలబుల్ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్. దాన్ని ఏమంటామమ్మా? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై కేఓనా కేఈనా? కేఈ. అదేంటి సార్ రెండు సేమ్ ఉన్నాయి కదా అంటే ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ రెండు సేమే, బట్ ప్రాసెస్ డిఫరెంట్. వితౌట్ ట్యాక్స్ అంటే ఇన్ బిట్వీన్ ట్యాక్స్ ఏమైనా మైనస్ చేస్తామా? నో. బట్ విత్ ట్యాక్స్ కాబట్టి అక్కడ ఏం చేయాలమ్మా? ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ మైనస్ ట్యాక్స్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ ఏంటమ్మా? అది ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. అంటే సింప్లీ ప్రీవియస్లీ అక్కడ సింపుల్గా ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అన్నా, అక్కడ ఎలా వస్తుందమ్మా? ఈబిఐటి మైనస్ జస్ట్ ఇంట్రెస్ట్. బట్ విత్ ట్యాక్స్ అయితే ఏం చేయాలి? ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ మైనస్ ట్యాక్స్. అది ప్రాసెస్లో మీకే అర్థమైపోద్ది. సో పర్టికులర్గా మళ్ళీ స్పెసిఫిక్గా నోట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎగ్జామ్లో వితౌట్ ట్యాక్స్ అంటే లాస్ట్ క్లాస్లో ఎస్టర్డేస్ క్లాస్లో డిస్కస్ చేసుకుంది అమ్మ ఈబిఐటి డివైడెడ్ బై కేఓ. ఈ క్లాస్లో స్పెసిఫిక్గా మనం డిస్కస్ చేసుకుంది ఏంటి సార్? విత్ ట్యాక్స్. విత్ ట్యాక్స్ లో దట్టు వన్ ఫార్ములా మీద ఫోకస్ చేయాలి. వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ ఇజ్ ఈక్వల్ టు ఈబిఐటియా? ఈబిఐటి ఇంటూ 1 - T. ఈబిఐటి ఇంటూ 1 - T డివైడెడ్ బై కేఓ. వాల్యూ ఆఫ్ ఈక్విటీ విల్ రిమైన్ సేమ్ సార్. ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై కేఈ. బట్ విత్ ట్యాక్స్ కాబట్టి డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ క్యాల్కులేటింగ్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ట్యాక్స్ మైనస్ చేయాలా లేదా? ఎస్. అది ప్రాసెస్లో కవర్ అయిపోద్ది. అండ్ దీంతో పాటు ఇంకొక నోట్ పాయింట్ మీద మనం ఫోకస్ చేయాలి. నోట్ పాయింట్, ఓకేనా? సో ఇది ఎంఈకే క్వశ్చన్ అమ్మా. 10 lakh rupees వర్త్ ఆఫ్ క్వశ్చన్. యాజ్ పర్ నెట్ ఇన్కమ్ అప్రోచ్. నెట్ ఇన్కమ్ అప్రోచ్ అంటున్నామా? ట్రెడిషనల్ అప్రోచ్. నెట్ ఇన్కమ్ అప్రోచ్. ఆప్షన్ ఏ కేఈ ఆఫ్ unlevered firm is equal to KE of levered firm. Option B KO of unlevered firm is equal to KO of levered firm. Option A correct? Option B correct?
యాజ్ పర్ నెట్ ఇన్కమ్ అంటున్నామా నెట్ ఆపరేటింగ్ నెట్ ఇన్కమ్ అప్రోచ్. యాజ్ పర్ నెట్ ఇన్కమ్ అప్రోచ్ కేఈ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ ఇస్ ఈక్వల్ టు కేఈ ఆఫ్ లివర్డ్ ఫర్మ్. కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ ఇస్ ఈక్వల్ టు కేఓ ఆఫ్ లివర్డ్ ఫర్మ్. జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి, కావాలంటే లైఫ్ లైన్స్ తీసుకోండి, కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఆప్షన్ ఏనా బీనా? లాక్ కరెంగే. ఏమైనా డౌట్ ఉంటే ఎక్కడికి వెళ్ళిపోవాలమ్మా దూసుకుంటా. ఫస్ట్ అప్రోచ్ నెట్ ఇన్కమ్ అప్రోచ్. మరి నెట్ ఇన్కమ్ అప్రోచ్ లో ఇంత పద్ధతికి ఇక్కడ ఏం నోట్ చేసుకున్నామమ్మా? కేఈ విల్ రిమైన్ కాన్స్టెంట్ అన్నామా, కేఓ విల్ రిమైన్ కాన్స్టెంటా? కేఈ విల్ రిమైన్ కాన్స్టెంట్. ఒకసారి ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసిన ఫస్ట్ సిచ్యువేషన్ లివర్డ్ ఫార్మా అన్లివర్డ్ ఫార్మా? అన్లివర్డ్ ఫార్మ్ బికాస్ నో ఈక్విటీ. రెస్ట్ ఆఫ్ ద టూ సిచ్యువేషన్స్ లివర్డ్ ఫార్మా అన్లివర్డ్ ఫార్మా? లివర్డ్ ఫార్మ్ బికాస్ అక్కడ లివర్డ్ ఫార్మ్ లో కానీ అన్లివర్డ్ ఫార్మ్ లో కానీ కేఈ కాన్స్టెంట్ ఉందా లేదా? ఎస్. అంటే కెన్ ఐ conclude that KE of livered firm is equal to KE of unlivered firms are? Yes. But అలాగే KO of livered firm is equal to KO of unlivered firm? No, because KO అనేది చేంజ్ అవుతుందా లేదా? ఎస్. అది కూడా ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుంది. సో ఉన్న ఆప్షన్స్ లో ఫస్ట్ ఏ ఆప్షన్ కరెక్ట్ అన్నారమ్మా? ఆప్షన్ ఏ. సో ఆప్షన్ బి రాంగ్. బట్ రాంగ్ అని స్ట్రైక్ ఆఫ్ చేయకూడదు కాబట్టి మధ్యలో ఏంటమ్మా? నాట్ ఈక్వల్ టు. సో కొంతమంది హట్ అవ్వచ్చు, అదేంటి సార్ నెట్ ఇన్కమ్ అప్రోచ్ మీద అంత పార్షాలిటీ, ట్రెడిషనల్ అప్రోచ్ అని కూడా నోట్ చేసాం కదా అండ్ అని బట్టి. మరి ట్రెడిషనల్ అప్రోచ్ గురించి ఏమి నోట్ చేయమంటే ఏమి నోట్ చేయం, బికాజ్ నోట్ చేసినా వేస్టే. అక్కడ ఏంటమ్మా? కేఈ కాన్స్టెంట్ ఉండదు, కేడీ కాన్స్టెంట్ ఉండదు, యాజ్ వెల్ యాజ్ కేఓ కూడా కాన్స్టెంట్ ఉండదు. ఏది కాన్స్టెంట్ లేనప్పుడు ఏమని నోట్ చేస్తాం? ఆల్రెడీ అక్కడ నోట్ చేసాం ఎలాగో చేంజ్ అవుతుందని. ఓకేనా? సో ఒక్కసారి చెప్పండి అమ్మా, మనం డిస్కస్ చేసుకుంది ఏంటి? ఫస్ట్ టూ అప్రోచెస్, నెట్ ఇన్కమ్ అప్రోచ్ అండ్ ట్రెడిషనల్ అప్రోచ్. ఆ టూ అప్రోచెస్ లో కూడా మనం యూజ్ చేయాల్సినవి ఈ 4 ఫార్ములాస్. ఓకేనా? ఆ 4 ఫార్ములాస్ ఏంటి సార్ అంటే, ఫస్ట్ విత్ ట్యాక్సా వితౌట్ ట్యాక్సా? వితౌట్ ట్యాక్స్. వితౌట్ ట్యాక్స్ అంటే ఎస్టర్డేస్ డిస్కస్ చేసుకున్న ఫార్ములాస్. సో ఫస్ట్ ఏంటమ్మా? వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ ఇస్ ఈక్వల్ టు ఈబిఐటి డివైడెడ్ బై కేఓ. అండ్ నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ మీకు ఎలాగో తెలుసు. నెక్స్ట్ విత్ ట్యాక్స్ అయితే ఏం చేయాలమ్మా? ఈబిఐటి ఇంటూ 1 - T డివైడెడ్ బై కేఓ. ఇప్పుడు అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ పుట్ హెడ్డింగ్. ఇంకేమున్నాయమ్మా మనకి? నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్. నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్ అండ్ ఆర్ because both cases we will be having same treatment, or approach. నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్ అన్నా అప్రోచ్ అన్నా కానీ సేమ్ ఫార్ములాస్. ఓకే. సో పేజ్ని 2 హాఫ్స్ లాగా డివైడ్ చేయండి. ఆ 2 హాఫ్స్లో ఫస్ట్ హాఫ్ వితౌట్ ట్యాక్స్, సెకండ్ హాఫ్లో విత్ ట్యాక్స్. ఫస్ట్ హాఫ్ వితౌట్ ట్యాక్స్, నెక్స్ట్ హాఫ్ విత్ ట్యాక్స్. ఓకే. సో వితౌట్ ట్యాక్స్ లో మనం యూజ్ చేయాల్సిన టూల్స్ ఏంటి సార్ ఎగ్జామ్ లో అంటే 3 స్టేట్మెంట్స్. ఆ 3 స్టేట్మెంట్స్ ఏంటో చెప్పండి అమ్మా. ఫస్ట్ స్టేట్మెంట్ కేఈనా కేఓనా? కేఓ ఆఫ్ లివర్డ్ ఫార్మా అన్లివర్డ్ ఫార్మా? అన్లివర్డ్ ఫార్మ్ ఇస్ ఈక్వల్ టు కేఈ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఏంటమ్మా అది? కేఓ ఆఫ్ unlivered firm is equal to KE of unlivered firm. అది ఎలా తెలుస్తుంది? ఫస్ట్ రో. ఓకేనా? అండ్ ఆఫ్టర్ దాట్ సెకండ్ చెప్పడం. ఆ సెకండ్ స్టేట్మెంట్ చూడకుండా చెప్పాలి. KO of
livered firm is equal to KO of unlevered firm, because కాన్సెప్చువల్లీ అర్థం చేసుకోవాలి. నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ కేసులో KO అండ్ KD విల్ రిమైన్ కాన్స్టెంట్. అక్కడ కాలం అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది, థర్డ్ కాలం. సో KO ఆఫ్ లివర్డ్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు KO ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్. థర్డ్ వన్, వాల్యూ ఆఫ్ livered firm is equal to value of unlevered firm. These are the three tools which has to be used in without tax case. ఇది కాకుండా కామన్ టూ ఫార్ములాస్ మనకు ఎలాగో తెలుసు. ఆ ఫార్ములాస్ ఏంటమ్మా? వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ ఇస్ ఈక్వల్ టు EBIT డివైడెడ్ బై KO. And next, value of equity is equal to earnings available to equity shareholders divided by KE. మళ్ళీ నోట్ చేపిస్తున్నందుకు కోపం వస్తుంది, బట్ దీని ఇంపాక్ట్ అనేది ఇల్లుస్ట్రేషన్ చేసినప్పుడు అర్థం అవుతుంది. సో అన్ని ఫార్ములాస్ మనం డిస్కస్ చేసుకుని ఈ చాప్టర్లో అన్నీ కూడా ఒక్క పేజ్లో వచ్చేస్తాయి. అప్పుడు మనకేంటి క్లియర్గా ఏవి యూజ్ చేయాలనేది డైరెక్ట్గా రిఫరెన్స్ లాగా తీసుకోవచ్చు. ఇదేంటమ్మా? విత్ ట్యాక్సా వితౌట్ ట్యాక్సా? వితౌట్ ట్యాక్స్. సో ఇప్పుడు విత్ ట్యాక్స్ చూద్దాం. ఇది నోట్ చేసేసిన తర్వాత ఇంకా స్టాప్ చేయండి నోట్ చేయడం. సో ఎక్స్ప్లెయిన్ చేస్తా 10 to 15 minutes, దాని తర్వాత టైం ఇస్తా, అప్పుడు నోట్ చేసుకోండి. సో విత్ ట్యాక్సా వితౌట్ ట్యాక్స్ ఇప్పుడు డిస్కస్ చేసుకునేది విత్ ట్యాక్స్. మరి విత్ ట్యాక్స్ కేసులో కామన్ సెన్స్ అప్లై చేయండి అమ్మా, టైం గురించి పట్టించుకోవద్దు, ఓకేనా? టైంకి వదిలేస్తాను, కంగారు పడదు. సో వితౌట్ ట్యాక్సా విత్ ట్యాక్స్? ఇప్పుడు మనకు కావాల్సింది విత్ ట్యాక్స్. మరి విత్ ట్యాక్స్ కేసులో కామన్ సెన్స్ అప్లై చేయండి. అడిషనల్గా మనకి ఏం యాడ్ అయిందమ్మా? ట్యాక్స్. మరి ఆ ట్యాక్స్ వల్ల ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నా చేంజ్ అవుతుందా? విల్ రిమైన్ సేమా? ఆలోచించి చెప్పండి, ఓకేనా? జస్ట్ ఒక 10 minutes బ్రెయిన్ అప్లై చేయండి. డిన్నర్ ఏం చేశారు? తొందరగా వదిలేస్తారా? ఇదంతా బ్రెయిన్లో పక్కన పెట్టండి, ఇదే మనకి ఇంపార్టెంట్, ఓకేనా? దీనికోసమే అంత స్టోరీ చెప్పుకున్నాం, కాన్సెప్చువల్ అర్థం అవ్వాలి. సో దీని మీద ఫోకస్ చేయండి. సో ఫస్ట్ పాయింట్ సేమ్ ఉంటుందా, ఏమైనా చేంజ్ అవుతుందా? సరే, సేమ్ ఆ చేంజ్ అనేది మీరే చెప్తారమ్మా. ఇక్కడ ట్యాక్స్ వల్ల ఏం ఎఫెక్ట్ అవుతుందో చెప్పండి అమ్మా. KE ఎఫెక్ట్ అవుతుందా? KD ఎఫెక్ట్ అవుతుందా? KD. బికాస్ KEలో ఏమన్నా స్టోరీ చేంజ్ అవుతుందా? నో సార్. D1 డివైడెడ్ బై P0 ప్లస్ G. ట్యాక్స్ ఎంత పే చేసాము అనేది మనకు అనవసరం, బికాస్ ట్యాక్స్ పే చేసినా చెయ్యకపోయినా లాస్ట్లోకి ఎంతో కొంత ఏంటమ్మా? KE వచ్చేస్తుంది. బికాస్ KE ఫార్ములాలో ట్యాక్స్ అనే పాయింట్ మనం యూజ్ చేస్తామా? నో. మరి ఎక్కడ యూజ్ చేస్తాం సార్? KDలో యూజ్ చేస్తామా లేదా? ఎస్. వితౌట్ ట్యాక్స్ ఏంటమ్మా? I. విత్ ట్యాక్స్ ఏంటమ్మా? I ఇంటూ 1 - T. అంటే సింప్లీ ట్యాక్స్ ఎఫెక్ట్స్ KD అని చెప్పుకోవచ్చా లేదా? ఎస్. బట్ ఇక్కడ ఫీల్ అవ్వడానికి మనం డిస్కస్ చేసుకునేది లివర్డ్ ఫార్మా అన్లివర్డ్ ఫార్మా? అన్లివర్డ్ ఫార్మ్. మరి అన్లివర్డ్ ఫార్మ్ కాబట్టి ట్యాక్స్ వల్ల KD ఎఫెక్ట్ అవుతుంది, బట్ KD ఏమైనా ఉంటుందా మనకి? నో సార్, బికాస్ దెర్ ఇస్ నో డెట్. మనకు ఉండేది ఏంటమ్మా? వన్ అండ్ ఓన్లీ ఈక్విటీ. KE ట్యాక్స్ వల్ల ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? నో. దట్స్ వై ఫస్ట్ పాయింట్ విల్ రిమైన్ సేమ్ సార్. KO ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ ఇస్ ఈక్వల్ టు KE ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్. సో ఓకేనా? సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమ్మా. ఫస్ట్ పాయింట్ ఏంటి? KO ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ ఇస్ ఈక్వల్ టు KE ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్. మరి అదేం సార్ విత్ ట్యాక్స్ కదా అంటే, నో డౌట్ ట్యాక్స్ ఉంది, కరెక్టే. బట్ ఆ ట్యాక్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది KEనా KDనా? KD. బికాస్ ఫార్ములా ఏమైపోద్ది? I ఇంటూ 1 - T. బికాస్ ఇక్కడ సింప్లీ ట్యాక్స్ ఎఫెక్ట్స్ ఓన్లీ ఏం ఎఫెక్ట్ అవుతుందమ్మా? KD. బట్ ఎనీహౌ ఇక్కడ డెట్ అనేది జీరోనా కాదా? ఎస్ సార్, బికాస్ ప్యూర్లీ ఇట్ ఈస్ అ అన్లివర్డ్ ఫర్మ్. ఏమైనా ఫరక్ పడుతుందా ఇక్కడ? నో. దట్స్ వై కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ ఇస్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ KE ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్. అదేమి చేంజ్ అవ్వాల. అండ్ సెకండ్ పాయింట్ ఇగ్నోర్ చేద్దామమ్మా, థర్డ్ పాయింట్కి వెళ్ళిపోదాం. థర్డ్ పాయింట్ చెప్పండి. వాల్యూ ఆఫ్ అ లివర్డ్ ఫర్మ్ ఇస్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్. ఈ స్టేట్మెంట్ కరెక్టా ఆర్ ఎల్స్ రాంగా? సో ఆలోచించి చెప్పండి, 2 minutes టైం తీసుకోండి. వాల్యూ ఆఫ్ అ లివర్డ్ ఫర్మ్ ఇజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మా? కరెక్టా లేకపోతే రాంగా? రాంగ్ అయితే ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చేయాలా? ఆలోచించి చెప్పండి. కరెక్టా రాంగా?
రాంగ్. ఓకే, సో నేనే చెప్తున్నానమ్మా అది కరెక్ట్ కాదు, రాంగ్. మరి రాంగ్ అని నేను చెప్తున్నాను కాబట్టి రీజన్ మీరు చెప్పడానికి ట్రై చేయండి, హింట్ ఇస్తా. ఎల్హెచ్ఎస్ సైడ్ లో వాల్యూ ఆఫ్ అ లివర్డ్ ఫామ్ అంటున్నామా లేదా? ఎస్. ఆర్హెచ్ఎస్ సైడ్ లో ఏముందమ్మా? వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫామ్ వెన్ కంపేర్డ్ టు ద అన్లివర్డ్ ఫామ్. అంటే అన్లివర్డ్ ఫామ్ అంటే ఏంటమ్మా? ఆల్ ఈక్విటీ. వాల్యూ ఆఫ్ అ లివర్డ్ ఫామ్ అంటే ఏంటమ్మా? ఈక్విటీ ప్లస్ డెట్. అంటే ఈక్విటీ ప్లస్ డెట్ మన కంపెనీలో ఉంటే సంథింగ్ ఏదో ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది. ఆ బెనిఫిట్ ఏంటి అనేది ఆలోచించి చెప్పండి. టాక్సేషన్ బెనిఫిట్, ఎక్సలెంట్. బికాస్ లివర్డ్ ఫామ్ అంటే ఈక్విటీ ప్లస్ డెట్టా కాదా? ఎస్. అంటే ఇక్కడ ఏం పే చేస్తామమ్మా? ఈక్విటీ డివిడెండ్ పే చేస్తాం, యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్ట్ కూడా పే చేస్తామా లేదా? ఎస్. కమింగ్ టు ఆర్హెచ్ఎస్ సైడ్, వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫామ్ అంటున్నాం కాబట్టి ఇక్కడ మనం పే చేసేది ఓన్లీ ఈక్విటీ డివిడెండా కాదా? ఎస్. అంటే ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫామ్ ఈక్విటీ డివిడెండ్, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ లివర్డ్ ఫామ్ ఈక్విటీ డివిడెండ్ ప్లస్ ఇంట్రెస్ట్. మరి ఇప్పుడు చెప్పండి అమ్మా, టాక్సేషన్ బెనిఫిట్ అనేది దేని మీద వస్తుంది? ఈక్విటీ డివిడెండా ఆర్ ఎల్స్ ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్. బికాజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుందమ్మా, ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ చేస్తామా, మైనస్ ఈక్విటీ డివిడెండా? మైనస్ ఇంట్రెస్ట్. అంటే ఇంట్రెస్ట్ మైనస్ చేయడం వల్ల ఈబిటి రెడ్యూస్ అవుతుందా లేదా? ఎస్. ఈబిటి మీద మనం టాక్సేషన్ పే చేస్తాం కాబట్టి ఈ ఇంట్రెస్ట్ మైనస్ చేయడం వల్ల టాక్సేషన్ బెనిఫిట్ వస్తుందా లేదా మనకి? ఎస్. బట్ కమింగ్ టు ఈక్విటీ డివిడెండ్, ఈక్విటీ డివిడెండ్ ఎప్పుడు పే చేస్తామమ్మా? బిఫోర్ ట్యాక్సా, ఆఫ్టర్ ట్యాక్సా? ఆఫ్టర్ ట్యాక్స్, లాస్ట్ లో పే చేస్తాం. నువ్వు ఎంత ఈక్విటీ డివిడెండ్ పే చేసినా కానీ ట్యాక్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? నో సార్. ఇది క్లియర్ గా ఎక్కడ డిస్కస్ చేసుకున్నామమ్మా? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు మైనస్ చేస్తాం? బిఫోర్ ట్యాక్సా, ఆఫ్టర్ ట్యాక్సా? బిఫోర్ ట్యాక్స్. మరి బిఫోర్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ మైనస్ చేసాం కాబట్టి టాక్సేషన్ బెనిఫిట్ వస్తుందా లేదా మనకి? ఎస్. దట్స్ వై ఈ వాల్యూ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ కేసులో జనరల్లీ లివర్డ్ ఫర్మ్ విల్ బి ఎంజాయింగ్ అ బెనిఫిట్. ఆ బెనిఫిట్ ని మనం ఏమంటామమ్మా? టాక్సేషన్ బెనిఫిట్ ఆన్ వాట్? పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మరి ఎంత టాక్సేషన్ బెనిఫిట్ వస్తుంది అనేది మీరు క్యాల్కులేట్ చేసి చెప్పాలమ్మా. లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఫాస్ట్ గా చెప్పాలి. డెట్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు 1 lakh. డెట్ అమౌంట్ ఎంతమ్మా? 1 lakh. ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్ టు 10%. అంటే ఇంట్రెస్ట్ అమౌంట్ చెప్పగలుగుతామా లేదా మనం? ఎస్. ఎంతమ్మా? 10,000. సపోజ్ ట్యాక్స్ రేట్ ఇస్ ఈక్వల్ టు 30% అనుకుందాం మనం. ట్యాక్స్ రేట్ ఎంతమ్మా? 30%. ఇప్పుడు చెప్పండి, టాక్సేషన్ బెనిఫిట్ ఎంత? జాగ్రత్త వినండి, నేను అడిగేది నెట్ ఎక్స్పెన్సెస్ కాదు, టాక్సేషన్ బెనిఫిట్. అంటే ఇంట్రెస్ట్ పే చేయడం వల్ల ట్యాక్స్ ఎంత రెడ్యూస్ అవుతుందో చెప్పండి. ఆలోచించి చెప్పండి, అందరు చెప్పండి, ఇదే మెయిన్ మనకి. ఎంతమ్మా? పక్కా? సో అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ స్టోరీ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఆ డెట్ మీద ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తామమ్మా? 1 lakh ఇంటూ 10%, దట్ ఈస్ ఈక్వల్ టు 10,000 కదా? ఎస్. బట్ ఆ 10,000 ఇంట్రెస్ట్ పే చేయడం వల్ల ఇన్కమ్ అనేది రెడ్యూస్ అవుతుంది సార్. వి విల్ బి గెట్టింగ్ ఆ టాక్సేషన్ బెనిఫిట్. ఎంత వస్తుందమ్మా? 10,000 ఇంటూ 30%. అంటే గవర్నమెంట్ అదే చెప్తుంది, అరే బాబు నువ్వు 10,000 పే చేసావు కదా, సో దాని మీద ఏంటి? ట్యాక్స్ నేను రెడ్యూస్ చేస్తున్నా అని చెప్పి ఎంత రెడ్యూస్ చేస్తుందమ్మా? 10,000 ఇంటూ 30%, దట్ ఈస్ ఈక్వల్ టు 3,000 కాదా? ఎస్. కావాలంటే రివర్స్ ఆర్డర్లో చెక్ చేసుకుందామమ్మా. 10,000 రూపీస్ ఏంటి నార్మల్లీ ఇంట్రెస్ట్, ట్యాక్స్ ఎంత సేవ్ అయిందమ్మా? 3,000, విచ్ ఇస్ నథింగ్ బట్ టాక్సేషన్ బెనిఫిట్. నెట్ ఎక్స్పెన్స్ ఎంత సార్? 7,000 కాదా? ఎస్. అదే మనం మాట్లాడుకుంటామమ్మా. I ఇంటూ 1 మైనస్ టీ, 10,000 ఇంటూ 1 మైనస్ 30%, 7,000 కాదా? ఎస్. బట్ మన బాధ అంతా కూడా నెట్ ఎక్స్పెన్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవట్లేదు, టాక్సేషన్ బెనిఫిట్. అంటే 10,000 లోంచి టాక్సేషన్ బెనిఫిట్ ఎంత వచ్చిందమ్మా? 3,000. ఇప్పుడు నేను అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమంటే, ఈ 3,000 అనేది ఓన్లీ 1 year వచ్చి స్టాప్ అయిపోద్దా? ఎవ్రీ ఇయర్ వస్తుందా లేదా? ఎస్. అంటే 3,000 at the end of the first year, 3,000 at the end of the second year, 3,000 at the end of the third year. అలా ఎన్ని ఇయర్స్ వస్తుంది సార్ అంటే, రిడీమబుల్ కేస్ అయితే 5 years, 10 years బేస్డ్ ఆన్ ద మెచ్యూరిటీ పీరియడ్. ఇర్రిడీమబుల్ కేస్ అయితే టిల్ ఇన్ఫినైట్ పీరియడ్ అని ఎజంప్షన్ చేసుకోవచ్చా లేదా? ఎస్. అంటే మనది పర్పెచువల్ సక్సెషన్ కాబట్టి ఏదైనా డెట్ మనం రిడీమ్ చేసినా కానీ మళ్ళీ ఏదో ఒక డెట్ ఇష్యూ చేస్తామా లేదా? ఎస్.
అలా బిజినెస్ ఉన్నంత వరకు డెట్ ఉంటుంది, డెట్ ఉన్నంత వరకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు టాక్సేషన్ బెనిఫిట్ ఉండే ఛాన్స్ ఉందా లేదా? ఎస్. ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే టాక్సేషన్ బెనిఫిట్ ఎంత వస్తుందమ్మా? 3000 ఓన్లీ 1 year పర్ యానమా? పర్ యానమ్ ఫర్ ఇండెఫినెట్ పీరియడా కాదా? ఎస్. అదేం సార్ రిడీమ్ చేస్తాం కదా అంటే రిడీమ్ చేస్తాం, మళ్ళీ ఏదో ఒకటి ఇష్యూ చేస్తామా లేదా? ఎస్. ఇది బేసిక్ కామన్ సెన్స్ అమ్మా, పర్పెచువల్ సక్సెషన్. మరి ఆ 3000 టిల్ ఇండెఫినెట్ పీరియడ్ ని ప్రెసెంట్ వాల్యూలోకి లాక్కొని రావాలా లేదా? ఎస్. నేను చేసేది అదే అమ్మా, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ టాక్సేషన్ బెనిఫిట్ ఇస్ ఈక్వల్ టు ఏం చేయాలమ్మా ఇక్కడ 3000 టిల్ ఇండెఫినెట్ పీరియడ్ కాబట్టి పర్పెచువిటీ ఫార్ములా మనం యూజ్ చేయొచ్చా లేదా? ఎస్. వేరే ఆప్షనే లేదు, బికాస్ స్టిల్ ఇండెఫినెట్ పీరియడ్ అనుకున్నాం. మరి చెప్పండి అమ్మా, యాజ్ పర్ ద పర్పెచువిటీ ఫార్ములా ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఎనీ ఇన్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ పర్ యానమ్ డివైడెడ్ బై ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ పర్ యానమ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ పర్ యానమ్. నీకొచ్చే రిటర్న్ ఏంటి ఇక్కడ? టాక్సేషన్ బెనిఫిట్. దాన్ని ప్రెసెంట్ వాల్యూలోకి లాక్కొని రావాలి. దట్స్ వై ఇక్కడ ఏం చేయాలమ్మా, 3000 డివైడెడ్ బై ఏం చేయాలమ్మా అక్కడ ఎక్స్పెక్టెడ్ రిటర్న్. ఇక్కడ రిటర్న్ ఏముంది సార్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? 30,000 విచ్ ఇస్ నథింగ్ బట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ టాక్సేషన్ బెనిఫిట్. అంటే నార్మల్లీ లివర్డ్ ఫామ్ అన్లివర్డ్ ఫామ్తో చెప్తుంది, అరే బాబు నీది వాల్యూ ఆఫ్ జస్ట్ అన్లివర్డ్ ఫామే, బట్ నాది లివర్డ్ ఫామ్. లివర్డ్ ఫామ్ అంటే నా కంపెనీలో ఏముంటుంది? డెట్ ఉంటుంది, డెట్ ఉంటే ఏముంటుంది? ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ ఉంటే ఏమొస్తామా? టాక్సేషన్ బెనిఫిట్. 1 year వచ్చి ఆగదురా బాబు, టిల్ ఇండెఫినెట్ పీరియడ్ వస్తుంది. దాన్ని ప్రెసెంట్ వాల్యూలోకి లాక్కొని వస్తే ఏం చేయాలి? 3000 పర్ యానమ్ డివైడెడ్ బై 10% పర్ యానమ్ ఈజ్ ఈక్వల్ టు 30,000 కాదా? ఎస్. అంటే సింప్లీ వాల్యూ ఆఫ్ లివర్డ్ ఫామ్ ఏం చెప్తుందిరా అంటే వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫామ్ ప్లస్ దాంతోపాటు అడిషనల్ గా ఇంకొక బెనిఫిట్ ఎంజాయ్ చేస్తుంది. ఎవరు? లివర్డ్ ఫామ్. బికాజ్ అక్కడ ఏముంటదమ్మా? ఈక్విటీ ప్లస్ డెట్. మరి ఆ బెనిఫిట్ కి మనం ఇచ్చిన నేమ్ ఏంటమ్మా? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ టాక్సేషన్ బెనిఫిట్సా కాదా? ఎస్. మరి దానికంటూ ఫార్ములా డిరైవ్ చేసుకోవాలా లేదా? ఎస్. మరి ఇప్పుడు చెప్పండి అమ్మా, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ టాక్సేషన్ బెనిఫిట్ అన్నిటినీ ప్రెసెంట్ లోకి లాక్కొని వస్తే 30,000 ఆన్సర్ వచ్చిందా లేదా? ఎస్. ఇప్పుడు దానికి బ్రేకప్ చూద్దాం మనం. ఈ 3000 డివైడెడ్ బై 10% కాదా 30,000 అంటే? ఎస్. ఆ 3000 ఎలా వచ్చిందో చెక్ చేసుకుందామమ్మా. 10,000 ఇంటూ 30% కాదా? ఎస్. అదే నోట్ చేద్దామమ్మా. ఇక్కడ 3000 ఎలా వచ్చింది? 10,000 ఇంటూ 30% డివైడెడ్ బై 10% లాగా నోట్ చేయచ్చలేదా? ఎస్. రివర్స్ ఆర్డర్లో వెళ్తున్నాం, బికాజ్ అల్టిమేట్ ఫార్ములా బట్టి కొట్టద్దు, కాన్సెప్చువల్ అర్థం చేసుకోవాలి. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ టాక్సేషన్ బెనిఫిట్ ఎలా వచ్చింది? 3000 డివైడెడ్ బై 10%, దట్ ఈస్ ఈక్వల్ టు 30,000. మరి ఆ 3000 న్యూమరేటర్ ని సరదాగా చేంజ్ చేసామమ్మా. ఏమని నోట్ చేసాం అక్కడ? 10,000 డివైడెడ్ బై 10% ఇంటూ 30% లాగా నోట్ చేయొచ్చా లేదా? ఎస్. ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సిన నెక్స్ట్ స్టెప్, ఈ 10,000 డివైడెడ్ బై 10% ఎంత వాల్యూ వస్తుందో చెప్పండి. 1 lakh? ఏమైనా క్రైమా మనం చేసింది? నో సార్. 1 lakh. 1 lakh కేవలం మీరు చెప్పారు కాబట్టి 1 lakh అని నోట్ చేసా, ఇంటూ 30%. ఇప్పుడు మన స్టోరీలో ఈ 1 lakh కి మనం ఇచ్చిన నేమ్ ఏంటో చెప్పండి. 1 lakh డెట్టా కాదా? ఎస్. దట్స్ వై అక్కడ నోట్ చేసేది అదే అమ్మా, డెట్. ఇంటూ 30% ఏంటమ్మా? ట్యాక్స్ రేట్. అదే నోట్ చేసామమ్మా, ఇంటూ ట్యాక్స్ రేట్. అంటే అల్టిమేట్లీ 30,000 రావాలి అంటే ఫ్యూచర్లో ఎగ్జామ్లో ఇలా టైమ్ లైన్ డ్రా చేసి 10,000 నోట్ చేసి 3,000 నోట్ చేసి పరాణం ఫర్ ఇన్ఫినైట్ పీరియడ్ అని నోట్ చేసి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 3,000 డివైడెడ్ బై 10%, దట్ ఈస్ ఈక్వల్ టు 30,000 అని ఇంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఉందా? నో. జస్ట్ 2 steps బ్యాక్ వస్తే 3,000 డివైడెడ్ బై 10% కాదా? ఎస్. 3,000 ఎలా నోట్ చేయొచ్చమ్మా? 10,000 ఇంటూ 30% డివైడెడ్ బై 10% కాదా? ఎస్. ఆ 10,000 డివైడెడ్ బై 10% అంటే 1 lakh కాదా? ఎస్. మన స్టోరీలో 1 lakh ఏంటి సార్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డెట్. అలా ఎలా మీరు చెప్తారు సార్ అంటే 10,000 అంటే ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 10% అంటే ఇంట్రెస్ట్ రేట్. మీ ఊర్లో అయినా మా ఊర్లో అయినా ఇంట్రెస్ట్ డివైడెడ్ బై ఇంట్రెస్ట్ రేట్ అంటే డెట్ అమౌంటా కాదా? ఎస్.
ఇంటూ ఏం చేసామమ్మా ట్యాక్స్ రేట్. ఇప్పుడు చెప్పండి అమ్మా అల్టిమేట్ ఫార్ములా ఫర్ వాల్యూ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ ఇస్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ ప్లస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ టాక్సేషన్ బెనిఫిట్. నో డౌట్. బట్ ఆ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ టాక్సేషన్ బెనిఫిట్ ఎలా వస్తుంది సార్ అంటే డెట్ ఇంటూ ట్యాక్స్ రేట్. ఇంత డీప్ గా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే టాక్సేషన్ బెనిఫిట్ అన్న వెంటనే థింకింగ్ ఎక్కడికి వెళ్ళిపోద్దమ్మా ఇంట్రెస్ట్ ఇంటూ ట్యాక్స్ రేట్. బట్ నేను చెప్పే లాజిక్ ఏంటి సార్ ఇంట్రెస్ట్ ఇంటూ ట్యాక్స్ రేట్. నో డౌట్ మీరు అబ్సల్యూట్లీ కరెక్ట్. బట్ అది ఓన్లీ ఫర్ 1 year. ఆ సెకండ్ ఇయర్ వస్తుంది, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్, పర్పెచువల్ సక్సెషన్ టిల్ ఇండెఫినెట్ పీరియడ్. కాబట్టి ప్రెసెంట్ లోకి లాక్కొని రావాలి. ప్రెసెంట్ లోకి ఎలా లాక్కొని వస్తాం డివైడెడ్ బై ఇంట్రెస్ట్ రేట్. ఇంట్రెస్ట్ డివైడెడ్ బై ఇంట్రెస్ట్ రేట్ ఏమవుతుందమ్మా డెట్ ఇంటూ క్యా కర్నా హై ట్యాక్స్ రేట్. అంటే అల్టిమేట్లీ ఎగ్జామ్ లో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి సార్ అంటే వాల్యూ ఆఫ్ అ లివర్డ్ ఫర్మ్ ఇస్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ అ అన్లివర్డ్ ఫర్మ్ ప్లస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ టాక్సేషన్ బెనిఫిట్. ఆ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ టాక్సేషన్ బెనిఫిట్ ఎలా వస్తుందమ్మా డెట్ ఇంటూ ట్యాక్స్ రేట్. దీనికోసం అంత యుద్ధం చేశాం. మరి చెప్పండి అమ్మా ఇన్ కేస్ ఆఫ్ విత్ ట్యాక్స్, విత్ ట్యాక్స్ లో ఫస్ట్ ఫార్ములా ఏమన్నా చేంజ్ అయిందా మనకి? నో. చెప్పండి అమ్మా ఫస్ట్ ఫార్ములా విల్ రిమైన్ సేమ్. KO ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ is equal to KE of unlevered firm because అక్కడ ట్యాక్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఓన్లీ డెట్. ఎనీ ఆఫ్ ఇయర్ దెర్ ఇస్ నో డెట్ బికాస్ ఇట్ ఈస్ అ అన్లివర్డ్ ఫర్మ్. నెక్స్ట్ ఫార్ములా ఇంపార్టెంట్ మనకి వాల్యూ ఆఫ్ అ లివర్డ్ ఫర్మ్ ఇస్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ అ అన్లివర్డ్ ఫర్మ్ ప్లస్ ఏం చేయాలమ్మా అక్కడ డెట్ ఇంటూ ట్యాక్స్ రేట్. బికాస్ డెట్ ఇంటూ ట్యాక్స్ రేట్ అంటే ఏంటి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ టాక్సేషన్ బెనిఫిట్స్. జస్ట్ ఒక్క ఫార్ములా నేర్చుకోవాలి అడిషనల్లీ. దీంతో పాటు కామన్ గా మనం నేర్చుకునే ఫార్ములాస్ విఎఫ్ ఇస్ ఈక్వల్ టు విత్ ట్యాక్సా వితౌట్ ట్యాక్సా విత్ ట్యాక్స్. ఏం చేయాలి ఈబిఐటియా ఈబిఐటి ఇంటూ 1 - టియా 1 - టి డివైడెడ్ బై కేఓ. వాల్యూ ఆఫ్ ఈక్విటీ విఈ ఇస్ ఈక్వల్ టు ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై కేఈ. జస్ట్ ఈ ఒక్క ఫార్ములాస్ మనం నేర్చుకుంటే చాలు. జస్ట్ ఒక 1 పేజ్లో వచ్చేస్తాయండి. జస్ట్ ఈ పేజ్లో ఉన్న ఫార్ములాస్ని బేస్ చేసుకుంటే ఏ ఇల్లుస్ట్రేషన్ అయినా చేయొచ్చు. బట్ ఆ ఫార్ములాస్ మనకి క్లారిటీ ఉండాలి అంటే ఇక్కడ ఏదో సింపుల్గా కనిపిస్తాయి. అరౌండ్ ఎన్నమ్మా ఓవరాల్గా ఒక 10 ఫార్ములాస్ ఉండొచ్చు. బట్ ఆ కేఓ ఈజ్ ఈక్వల్ టు కేఈ ఎలాగా, కేఓ ఈజ్ ఈక్వల్ టు కేఈ ఎలాగా, డెట్ ఇంటూ ట్యాక్స్ రేట్ ఇదంతా మనకి తెలియాలి అంటే ప్రీవియస్ ఇంత స్టోరీ మనం నేర్చుకోవాలి. అందుకు ఇంత డిస్కస్ చేసుకున్నాం. బట్ అల్టిమేట్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కావాల్సింది ఫార్ములాస్ ఆఫ్ దిస్ లాస్ట్ పేజ్. సో నోట్ చేయండి అమ్మా ఫార్ములాస్ రైట్ సైడ్లోది విత్ ట్యాక్స్.
అయిపోయిందా? నోట్ చేశారా? సో దాని కింద ఈ ప్రూఫ్ కూడా నోట్ చేయండి అమ్మా. డెట్ ఇంటూ ట్యాక్స్ రేట్. ఏంటి ఏం కావాలి చెప్పండి? ఏంటి ఉంటది కదా, మరి అది కంప్లీట్ చేయొద్దా ఇల్లుస్ట్రేషన్? థీరీ కూడా ఉంటుంది. ఈ ఒక్క ఇల్లుస్ట్రేషన్ అయితే 8:30 వరకు కూర్చోబెట్టి చెప్పేస్తుందిగా. సరే, చిల్ అయ్యే వాళ్ళు రేపు చిల్ అవ్వండి, కావాలంటే లింక్ పెట్టిస్తారు రేపటిది స్పెసిఫిక్గా. ఓకే, లేదు ఇక్కడికి వచ్చి వింటామంటే వినండి. ఇంకా ఆప్షన్ ఇంకా అప్ టు యూ. ఇంకా టైమింగ్స్ సేమ్ 2 o'clock ఉంటుంది నా క్లాస్. 2 అంటే ఎండ్ టైం అడగకూడదు మనం. మార్నింగ్ నాకు వేరే క్లాసులు ఉన్నాయి యాక్చువల్లీ, దాంతోడు ఏదో సంథింగ్ ఏదో అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. క్లాసెస్ రిలేటెడ్ ఏదో ఇష్యూ ఉంది ఇక్కడ, వేరే క్లాసెస్ రన్ అవుతున్నట్టు సిఏ ఇంటర్. సో చెప్తా, వీలైతే రేపు ఏమైనా క్యాన్సిల్ చేస్తారా క్లాసెస్ అని. సో వాళ్ళు క్యాన్సిల్ చేస్తే మార్నింగ్ నేను తీసుకుంటా, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, లేకపోతే ఇంకా తప్పదు. ఇంకా సరే, నోట్ చేయండి అమ్మా. ఎగ్జాంపుల్, debt is equal to 1 lakh, interest rate is equal to 10%, tax rate is equal to 30%. Taxation benefit is equal to interest into tax rate, that is equal to interest ఎంతమ్మా 1 lakh into 10%, that is equal to 10,000. Tax rate 30%, that is equal to taxation benefit 3,000. But same 3,000 will be repeated at the end of the second year, end of the third year, till indefinite period. So present value of taxation benefit is equal to expected return per annum divided by expected rate of return per annum. 3,000 divided by 10%, 30,000. మరి దీన్నే డిరైవ్ చేసుకుంటే 10,000 into 30% divided by 10%, 10,000 by 10% into 30%, 1 lakh into 30%, debt into tax rate. Only taxation benefit per annum అంటే then interest into tax rate is correct. బట్ అన్ని ప్రెజెంట్ వాల్యూలోకి తీసుకున్న వాళ్ళంటే డెట్ ఇంటూ ట్యాక్స్ రేట్. అయిపోయిందా?
సరే, వితౌట్ ట్యాక్స్ కేసులో వాల్యూ ఆఫ్ అ లివర్డ్ ఫార్మ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మా కాదా? ఎస్. అదే విత్ ట్యాక్స్ కేసులో వాల్యూ ఆఫ్ అ లివర్డ్ ఫార్మ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మా? నో, ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ ప్లస్ డెట్ ఇంటూ ట్యాక్స్ రేట్. ఓకేనా? అర్థమైందా? సరే, నెక్స్ట్ క్లాస్లో ఇల్లుస్ట్రేషన్ చూసి థియరీ చాప్టర్స్ ఉంటే 2, అప్పుడు అది చెప్పుకుందాం. తర్వాత ఇంకా చిల్లింగ్.